5 సెకన్లలో మీ హార్ట్ స్కానింగ్ పూర్తి చేసి 640 స్లైస్ సిటీ ఇప్పుడు మీ మెడికవర్ హాస్పిటల్స్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో. Hope is stronger than cancer. Welcome to Healthy Conversation with iDream. నా పేరు లుంబిని. క్యాన్సర్ అంటే అమ్మో అని భయపడే స్టేజ్ నుండి క్యాన్సర్ కెన్ బి ట్రీటెడ్, ప్రాపర్ గా ట్రీట్ చేసి దాని నుండి సర్వైవ్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో ఆ లెవెల్ కి సైన్స్ అనేది ఎవాల్వ్ అయింది. బట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ క్యాన్సర్? ఎలా స్టార్ట్ అవుతుంది, ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎందుకు స్టార్ట్ అవుతుంది, దాని సిమ్టమ్స్ ఏంటి, అలాగే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం డెవలప్ అయిన టెక్నాలజీ ఏంటి, అండ్ మెన్ లో కానీ విమెన్ లో కానీ వచ్చే క్యాన్సర్ టైప్స్ ఏంటి, ఇవన్నీ కూడా క్లియర్ గా డిస్కస్ చేద్దాం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రాము దాములూరి గారు. లెట్స్ టాక్ టు హిమ్. Hello sir, how are you? Hi Andy. So happy to have you on the show sir. So talking about cancer గురించి కానీ క్యాన్సర్ టైప్స్ కానీ మోస్ట్లీ స్టేజెస్ గురించి మనం డిస్కస్ చేస్తూ ఉంటారు. అయితే రీసెంట్ గా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో హంసనందిని అని చెప్పేసి ఒక యాక్ట్రెస్, సో ఆవిడ మెన్షన్ చేసింది దట్ నేను క్యాన్సర్ నుండి సర్వైవ్ అయ్యి హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నాను అని చెప్పేసి తన హ్యాపీనెస్ ఆ ట్వీట్ లో షేర్ చేసింది. బట్ అగైన్ క్యాన్సర్ నుండి సర్వైవ్ అయిన తర్వాత కూడా మళ్ళీ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని చెప్పేసి వింటూ ఉంటాం కదా, సో అది ఎంతవరకు నిజం? దట్స్ నాట్ ట్రూ అండి. అంటే చాలా రకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి తిరిగి వస్తుందా లేదా అని తెలుసుకోవడానికి. మెయిన్గా ఏంటంటే మనకి ఎప్పుడు టైప్ ఆఫ్ ద క్యాన్సర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్, షీ సఫర్డ్ విత్ బ్రెస్ట్ క్యాన్సర్, టైప్ ఆఫ్ ద బ్రెస్ట్ క్యాన్సర్ అంటారు. అందులో ఈఆర్ పాజిటివా, పిఆర్ పాజిటివా, ఎంత పర్సంటేజ్ ఆఫ్ సెల్స్లో ఈ రిసెప్టార్స్ పాజిటివ్ ఉన్నాయి, HER2 పాజిటివా, ట్రిపుల్ నెగిటివా, ఇది ఇంపార్టెంట్ ఒకటి. రెండోది స్టేజ్ ఆఫ్ ద డిసీజ్ అనేది ఇంపార్టెంట్. ఎర్లీ స్టేజా, చంకలో కంటే యాక్సిలా స్ప్రెడ్ అయిందా, బాడీలో వేరే చోట స్ప్రెడ్ అయిందా, ఇది ఇంపార్టెంట్. మూడోది ఇంపార్టెంట్, ట్రీట్మెంట్ కంప్లీట్గా చేసుకున్నారా లేదా అనేది ఇంపార్టెంట్. కొద్దిమంది ఏంటంటే సర్జరీ ఒకటి చేసుకుంటారు, రొమ్ము నా గడ్డ పోయింది నాకు ఇంకా తిరిగి రాదు అనేది, నెక్స్ట్ కావాల్సిన ట్రీట్మెంట్ తీసుకోరు. సో కంప్లీట్గా ట్రీట్మెంట్ తీసుకున్నారా లేదా అని ఇంపార్టెంట్. అండ్ సర్జరీ అయ్యి ట్రీట్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత ఎంత డ్యూరేషన్ అనేది, యూజువల్గా తిరిగి వచ్చే అవకాశాలు ఉంటాయి కంప్లీట్గా ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత. ఎర్లీ స్టేజెస్లో ఫర్ ఎగ్జాంపుల్ స్టేజ్ 1లో తీసుకుందాం, యూజువల్గా 5 years వరకు చూస్తాం. ఎందుకంటే 5 years తర్వాత మనకి క్యాన్సర్ తిరిగి వచ్చే అవకాశాలు చాలా చాలా తక్కువ. సో ఫస్ట్ 5 years సర్వైవల్ అంటాం. యూజువల్గా స్టేజ్ 1లో ఈఆర్పిఆర్ పాజిటివ్, HER2 నెగిటివ్, ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ సినారియో ఫర్ అస్. దాంట్లో క్యూర్ రేట్స్ అనేది ఆల్మోస్ట్ 95 to 97% వరకు ఉంటాయండి 5 years వరకు. అంటే తిరిగి వచ్చే అవకాశాలు చాలా చాలా తక్కువ. అదే మీరు కనుక ట్రిపుల్ నెగిటివ్ లేట్ స్టేజ్లో తీసుకున్నారు, స్టేజ్ 3లో కానీ 4లో కానీ ఉంటే మనకు క్యూర్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ. అందులో అరౌండ్ 40% క్యూర్ అయ్యే అవకాశాలు ఉంటాయి, 60% తిరిగి వచ్చేది. సో వేరియస్ ఫ్యాక్టర్స్, అంటే ఒక క్యాన్సర్ అనగానే ఎగ్జాక్ట్గా ఇదే వస్తుందా లేదా అని చెప్పలేము. చాలా ఫ్యాక్టర్స్ మేము కన్సిడర్ చేస్తాం. ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్, ఏ స్టేజ్లో ఉంది, ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆమె తీసుకుంది. కొంచెం మంది ఏంటంటే ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉండి కంప్లీట్ ట్రీట్మెంట్ తీసుకోలేరు, అట్లాంటి వాళ్ళకి తిరిగి వచ్చే అవకాశం, ఇవన్నీ చూసుకొని. బట్ షీ క్రాస్డ్ 5 years అనుకుంటా. సో 5 years తర్వాత తిరిగి వచ్చే అవకాశాలు చాలా 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 రేర్. ఆల్మోస్ట్ 99% క్యూర్ అయిందని అనుకోవచ్చు. ఓకే, సో తన విషయంలో ఏం జరిగింది అంటారు? అంటే లేటర్ స్టేజ్ లో డయాగ్నోస్ చేశారు, అంటే ఎర్లీగా చేశారు కాబట్టి తను బయటపడింది అంటారు? ఎర్లీ స్టేజ్ తీసుకొని ఉంటారు, బట్ షీ కంప్లీటెడ్ హర్ ట్రీట్మెంట్. సో బికాస్ ఆఫ్ దట్ షీఈస్ అవుట్ ఆఫ్ క్యాన్సర్. ఓకే. సో సెలబ్రిటీస్ గురించి మాట్లాడినా కూడా చాలా మంది క్యాన్సర్ నుండి సర్వైవ్ అయిన వాళ్ళు ఉన్నారు. క్రికెటర్ యువరాజ్ సింగ్ దగ్గర నుండి ఇప్పుడు మనకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ సోనాలి బింద్రే కానీ, లేదంటే టబు కానీ, వీళ్ళంతా కూడా క్యాన్సర్ నుండి సర్వైవ్ అయ్యారు కదా. అంటే ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ వాళ్ళకి వచ్చింది అండ్ ఎలా వాళ్ళు ట్రీట్ చేసుకున్నారంటారు? యువరాజ్ సింగ్కి మీడియా సేనల్ టెరటోమా అంటారు, జెమ్ సెల్ ట్యూమర్ అంటారు, అది వచ్చిందండి. అతనికి సర్జరీ చేసి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల అతనికి క్యూర్ అయిపోయింది. ఈ టబుకి, సోనాలి, వీళ్ళకి కూడా బ్రెస్ట్ రిలేటెడ్ క్యాన్సర్స్ ఇవి వచ్చాయి. వాళ్ళకి ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకున్నారు, అవి క్యూర్ అయిపోయింది. సో మనది ఏంటంటే, మనం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎనీ క్యాన్సర్, హౌ ఎర్లీ వీ డయాగ్నోస్ ద క్యాన్సర్. ఎంత ఎర్లీగా మనం కనుక క్యాన్సర్ డయాగ్నోస్ చేయగలిగితే అంత క్యూర్ రేట్స్ ఉంటాయి. చెప్పాను కదా, స్టేజ్ 1లో కూడా ఓన్లీ 1A, 1B, 1C అని ఉంటుంది. 1Aలో కూడా లెస్ దాన్ మైక్రోస్కోపిక్ డిసీజ్ అని ఉంటుంది. ఈవెన్ మ్యామోగ్రఫీ చేసి మైక్రోస్కోపిక్ డిసీజ్లో డయాగ్నోస్ చేసిన కేసులు కూడా ఉంటాయి. సో ఇది ఎర్లీగా మనం డిటెక్ట్ చేయగలిగితే, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఒకరోజు చిరంజీవి గారు కూడా నాకు స్టేట్మెంట్ ఇచ్చారు, పబ్లిక్ మీడియా కాన్ఫరెన్స్లో స్టేట్మెంట్ ఇచ్చారు. నేను నా కోలాన్ క్యాన్సర్ని అవాయిడ్ చేయగలిగాను సింపుల్ కొలనోస్కోపీ చేసి పాలిపెక్టమీ చేయడం ద్వారా అని. ఇట్స్ అ ఓపెన్ స్టేట్మెంట్ టు ఎవ్రీ వన్. సో మనం ఏంటి అక్కడ ప్రివెంట్ చేయగలిగాం. అదే కనుక నెగ్లెక్ట్ చేసి అది స్క్రీనింగ్ చేయకపోతే
పాలిప్లు క్యాన్సర్గా మారే అవకాశం చాలా వరకు ఉంటుంది. ఓ Okay. 10 ఇయర్స్ ఈ పాలిప్ క్యాన్సర్గా మారొచ్చు. సో మనం మొగ్గ దశలోనే అంటే క్యాన్సర్ మారకముందు జస్ట్ అబ్నార్మల్ స్టేజ్లోనే ఎర్లీ అబ్నార్మల్ స్టేజ్లో డిటెక్ట్ చేసేసి మనం కంప్లీట్గా క్యూర్ చేసుకోగలిగాం. రైట్. అబ్నార్మాలిటీ నుండి క్యాన్సర్ గా డెవలప్ అవ్వక అవ్వడానికి ముందే మనం డిటెక్ట్ చేసి టైం ఉంటది. సో అర్లియర్ ద డిటెక్షన్ బెటర్ ద అవుట్కమ్స్ అని చెప్తాను. సో Okay. ఎనీ సిమ్టమ్స్ ఏమైనా చిన్న సిమ్టమ్స్ ఉన్నా డోంట్ నెగ్లెక్ట్, కన్సల్ట్ యువర్ డాక్టర్. వాళ్ళకి డాక్టర్ చేసి మీ సిమ్టమ్స్ మీరు ఎక్స్ప్రెస్ చేస్తే అది కరెక్టా కాదా అనేది ఆ డాక్టర్ చూస్తారు. రైట్. అంటే మీరే సెల్ఫ్గా డిటెక్ట్ చేసేసి నాకు రొమ్ములో ఉంది, రొమ్ములో గడ్డ ఉంది, అది పెయిన్లెస్ గడ్డ, పెయిన్లెస్ గడ్డలు ఎవరు చదివాను, పెయిన్లెస్ గడ్డలు క్యాన్సర్ కాదు, సో ఇది క్యాన్సర్ కాదు. ఓకే. సో ఇట్స్ కంక్లూజన్, ఇట్స్ వెరీ మిస్నామర్. రైట్. రైట్. యూజువల్గా క్యాన్సర్ గడ్డలు రొమ్ములో పెయిన్ లేకుండానే స్టార్ట్ అవుతాయి. బట్ చాలా మంది ఏం చెప్తారు, రొమ్ములో గడ్డలకు పెయిన్ ఉండదు, పెయిన్ ఉంటేనే క్యాన్సర్, పెయిన్ లేకపోతే, మీరు కూడా వినే ఉంటారు. రైట్. సో ఇట్లాంటి మిస్నామర్స్, మిత్స్ చాలా వరకు ఉన్నాయి. సో డోంట్ బిలీవ్ ఎనీథింగ్. అంటే చాలా మంది మనకి ఫ్రీగా అడ్వైస్ ఇచ్చే వాళ్ళు సొసైటీలో చాలా మంది ఉన్నారండి. మీకు అవసరం ఉన్నా లేకపోయినా వాళ్ళు ఇచ్చేస్తారు ఓకే. ఫ్రీగా అడ్వైస్. సో డోంట్ బిలీవ్ ఆల్ దోస్ థింగ్స్. బెటర్ టు Correct. కన్సల్ట్ ద ఎక్స్పీరియన్స్ పర్సన్ వెరీ ట్రూ. so that he will take care of you, he will evaluate properly and you will gain the confidence. అంటే మీరు చాలా మంది నేను చూస్తుంటాను, గడ్డ ఉంది, అది ఏం గడ్డో తెలియదు, బట్ వాళ్ళు బయటకు చెప్పుకోలేరు, అట్లనే వాళ్ళు దాన్ని వదిలేయలేరు. వదిలేలేరు. వాళ్ళు మనసులోనే బాధపడుతూ అనవసరంగా ఇయర్స్ టుగెదర్ సఫర్ అయ్యేవాడు. నేనే రీసెంట్ ఒక 22 ఇయర్స్ ఫీమేల్ నేను నా దగ్గరికి వచ్చింది, 22 ఇయర్స్ యంగ్ ఫీమేల్. అయితే నేను ఆమె ఏం చేసిందంటే, ఆమెకి గడ్డ అనేది 4 ఇయర్స్ నుంచి ఉంది. 4 ఇయర్స్ నుంచి ఆ గడ్డని రోజు చూసుకోవటం భయపడటం, ఇది క్యాన్సర్ గడ్డేమో, క్యాన్సర్ గడ్డేమో. ఓకే. ఓకే. సో బిఫోర్ మ్యారేజ్, అంటే ఇంకా మ్యారేజ్ ఫిక్స్ అయింది, ఒకసారి చూయించుకుందామని నా దగ్గరికి వచ్చింది. అండ్ అడిగింది, అంటే చెప్పాను, మరి 4 ఇయర్స్ నుంచి ఏం చేయాలి, భయం అవుతూనే ఉంది డాక్టర్ గారు, మళ్ళీ ఏది చెప్తారో, క్యాన్సర్ అని అంటారేమో, భయం అవుతుంది. అండ్ షీఈ్ వెల్ ఎడ్యుకేటెడ్ సాఫ్ట్వేర్ లేడీ. నేను చెప్పేది ఇది ఏమో రిమోట్ కాదు, వెల్ ఎడ్యుకేటెడ్ సాఫ్ట్వేర్ లేడీ. సో మేమేం చేసామంటే ఆ పేషెంట్కి బయాప్సీ చేసాం. దాంట్లో ఫైబ్రో ఎడినోమా అని ఒక కండిషన్ వచ్చింది, అరౌండ్ 3 సెంటీమీటర్స్ ఉంది. సో ఆ 3 సెంటీమీటర్స్ని ఏం చేసామంటే వ్యాక్ అని ఉంటుంది, వ్యాక్యూమ్ అసిస్టెడ్ బయాప్సీ అంటాడు. వ్యాక్తోనే అది కంప్లీట్గా ఎక్సర్సైజ్ చేసేసి జస్ట్ మానిటర్ చేసాం. ఓకే. సో ఇప్పుడు ఆమె గడ్డ పోయింది, టెన్షన్ పోయింది, స్ట్రెస్ ఫ్రీ, హ్యాపీ ఇన్ దేర్ లైఫ్. ఆమె ఆ రోజు చేసిన తర్వాత గడ్డ ఏం కాదు, అంత నార్మల్ వచ్చిందంటే ద ఫీలింగ్ ఆఫ్ దట్ హ్యాపీనెస్ ఐ కాంట్ ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్. రైట్. రైట్. సో సింపుల్, ఎన్నో విట్నెస్ చేసింటారు మీరు. యా సింపుల్. నేనేం చేయాల, జస్ట్ సింపుల్గా ఫైబ్రోయిడినోమా ఏం లేదు అని డయాగ్నోస్ చేసి, సింపుల్గా చిన్న హోల్, మళ్ళీ దాన్ని కోత కూడా చేయటం లేదు, ఓన్లీ చిన్న 0.5 సెంటీమీటర్స్ అంటే 5 mm హోల్ చేసేసి అది మొత్తం తీసేసి నార్మల్ బ్రెస్ట్, నార్మల్ హ్యాపీ, అండ్ షీఈ్ హ్యాపీ నౌ. రైట్. షీ కెన్ లీడింగ్. ఇన్ని రోజులు 4 ఇయర్స్ సఫరింగ్, అంటే బట్ అట్లీస్ట్ ఆ స్టేజ్ లోనే వచ్చారు అంటే అది కాంప్లికేటెడ్ యా. ఛాన్సెస్ సో ఉంటాయి. చెప్తున్నాను నేనంటే హౌ ఉమెన్ ఆర్ దేర్ అనేది. సో నా నట్షెల్ ఏంటంటే, ఎర్లియర్ ద డయాగ్నోసిస్ బెటర్ ద అవుట్కమ్. రైట్. డోంట్ ట్రీట్ బై యువర్ సెల్ఫ్. అండ్ దాని గురించి ఎక్కువ థింక్ చేసేసి దాని గురించి అన్నెసరీగా మీరు టెన్షన్ పట్టందు. ఒక కన్సల్టెంట్ అట్లీస్ట్ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ హాఫ్ డే. ఇప్పుడు నవే డేస్ ఈవెన్ వీఆర్ ఫ్యూ పీపుల్ ఆర్ డూయింగ్ ఈవినింగ్ క్లినిక్స్. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ 1 hour మీరు మీ గురించి మీరు స్పెండ్ చేసుకోండి. నాకు సిన్సియర్ అడ్వైస్ రైట్. టు ద కామన్ పీపుల్. రైట్. అండ్ మీరు ఇందాక అన్నట్టుగా నేను ఎక్కడో చదివాను, నాకు ఎవరో చెప్పారు అని చెప్పేసి దాన్ని మనం కన్క్లూజన్ కి రాకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి ఇంటర్వ్యూస్ కానీ పాడ్కాస్ట్ కానీ చూసినా కూడా వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్, ఒక ఐడియా వస్తుంది అబౌట్ ద సబ్జెక్ట్ అండ్ ఆల్ కదా. దీని నుండి చూసుకొని వాళ్ళు మళ్ళీ కన్క్లూజన్ తీసుకొని వాళ్ళు రీడ్ చేసుకోలేరు, ఆ కన్క్లూజన్ కి అయితే డెఫినెట్లీ రాలేరు కదా. డెఫినెట్గా నేను ఐ డూ అగ్రీ విత్ యూ. డెఫినెట్గా ఏంటంటే, మీరు ఒక ఇన్ఫర్మేషన్ చూసినప్పుడు దాని జెన్యూనిటీ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్, నవే డేస్ వీ హ్యావ్ బిలియన్స్ ఆర్ మిలియన్స్ ఆఫ్ డేటా ఉంది. రైట్. సో వాట్ ఈస్ ట్రూ, వాట్ ఈస్ ఫాల్స్ అనేది మనం జడ్జ్ చేయటం ఇప్పుడు చాలా డిఫికల్ట్ ఉందండి. అండ్ వెన్ ఎవర్ యు ఆర్ డూయింగ్ దట్, జెన్యూనిటీ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ యూ హ్యావ్ టు, ఎవరు చెప్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. బీయింగ్ ఎక్స్పీరియన్స్ పర్సన్, సర్జికల్ ఆంకాలజిస్ట్ చెప్తున్నారా, కామన్ పీపుల్ చెప్తున్నారా, అండ్ నాన్ మెడికల్ పీపుల్ చెప్తున్నారా, మెడికల్ పీపుల్ చెప్తున్నారా, అండ్ ప్లీజ్ చెక్ యువర్ సెల్ఫ్ ఇన్ యూఆర్ డూయింగ్ ద డేటా. అండ్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ కవర్డ్ బై దిస్ ఎక్స్పీరియన్స్ పర్సన్. మీకు కావాలి అంటే జెన్యూన్ పీపుల్, ఎక్స్పీరియన్స్ పర్సన్ ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఉంటుంది. అండ్ డోంట్ గూగుల్ ద థింగ్స్. యా, మోస్ట్ కామన్ థింగ్ ఎవరైనా లిటిల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ దే విల్ గూగుల్ ద థింగ్స్. నౌ ఇట్స్ చాట్ జీపీటీ అనుకోండి. రైట్. రైట్. యా, అట్లీస్ట్ చేసినా కూడా తెలుసుకొని ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళడం అయితే కన్క్లూజన్ ఉండాలి. బెటర్. యా. రైట్.
Yeah. రైట్ సార్. అండ్ ఆల్సో క్యాన్సర్ గురించి మాట్లాడినప్పుడు మెన్ కి వచ్చే క్యాన్సర్, విమెన్ కి వచ్చే క్యాన్సర్ అంటే మోస్ట్ కామన్ గా మోస్ట్ ఫ్రీక్వెంట్ గా వచ్చే క్యాన్సర్స్ సెట్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ విమెన్ కి బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, సర్వైకల్ కానీ, లేదంటే యూటరస్ రిలేటెడ్ కానీ ఉంటే, అలాగే మెన్ కి కూడా డిఫరెంట్ గా ఉంటాయి. లైక్ ఓరల్ క్యాన్సర్ కానీ, లంగ్ క్యాన్సర్ కానీ. అంటే ఈ డిఫరెన్షియేషన్ అనేది అసలు అంటే ఆన్ వాట్ బేసిస్ అలా ఉంటది? అంటే మెన్‌కి, వుమెన్‌కి క్యాన్సర్‌లో డిఫరెంట్ ఉందండి. మోస్ట్ కామన్ క్యాన్సర్ మెన్‌లో చూసుకుంటే ఓరల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ అండ్ కోలోరెక్టల్ క్యాన్సర్స్, స్టమక్ క్యాన్సర్, ఈసోఫేజియల్ క్యాన్సర్. దీస్ ఆర్ టాప్ 5 క్యాన్సర్స్ ఇన్ మెన్. ఎందుకు మెన్‌కి లంగ్ క్యాన్సర్ అండ్ ఓరల్ క్యాన్సర్ అంటే చాలా మెయిన్ రీజన్ ఏంటంటే అడిక్షన్స్. ఓకే. మన ఇండియన్ సొసైటీలో మెన్‌కి అనేది అడిక్షన్ స్మోకింగ్ గానీ, ఆల్కహాల్ గానీ ఎక్కువ ఉంటుంది. సో ఓరల్ క్యాన్సర్‌లో చూసుకుంటే ఆల్మోస్ట్ 60-70% ఆఫ్ ద ఓరల్ క్యాన్సర్ బికాస్ ఆఫ్ యువర్ ఆల్కహాల్ ఆర్ స్మోకింగ్. టొబాకో రిలేటెడ్ ప్రోగ్రామ్, నాట్ ఓన్లీ స్మోకింగ్, ఎనీ రిలేటెడ్ టొబాకో రిలేటెడ్ స్మోకింగ్ ఆర్ నాన్ స్మోకింగ్ ఫామ్ అంటారు. లంగ్ క్యాన్సర్ కూడా చూసుకుంటే మోస్ట్ కామన్ కాజ్ స్మోకింగ్. ఓకే. ఈ స్మోకింగ్ అనేది మెన్‌లో ఎక్కువ ఉంటుంది కాబట్టి దీస్ ఆర్ మోస్ట్ కామన్ ఇన్ మెన్. ఫీమేల్‌లో ఏంటంటే ఓవరీస్ హార్మోన్ డిపెండెంట్ క్యాన్సర్స్ ఆర్ మోర్. ఎగ్జాంపుల్, ఈ బ్రెస్ట్ అనేది యూజువల్‌గా ఈస్ట్రోజన్ డిపెండెంట్ హార్మోన్ వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. సో ఈస్ట్రోజన్ ఫేజ్ ఎక్కువ ఉంటుంది, ప్రొజెస్టెరాన్ ఉంటుంది, ఈ హార్మోనల్ సైకిల్స్ ఉంటాయి కాబట్టి సో హార్మోన్ రిలేటెడ్ క్యాన్సర్ ఎస్పెషల్లీ బ్రెస్ట్ క్యాన్సర్ ఇస్ మోస్ట్ కామన్ ఇన్ ఉమెన్. ఓకే. అండ్ హెచ్పివి వైరస్ అనేది ఉంటుంది. హెచ్పివి వైరస్ రిలేటెడ్ ఎస్పెషల్లీ సర్వైకల్ క్యాన్సర్ ఇస్ సెకండ్ మోస్ట్ కామన్. తర్వాత ఓవరీ క్యాన్సర్, తర్వాత ఓరల్ క్యాన్సర్స్, తర్వాత లంగ్ క్యాన్సర్స్ ఉమెన్లో మోస్ట్ కామన్. సో మెయిన్గా ఉమెన్లో బికాస్ ఆఫ్ అడిక్షన్స్ అండ్ బికాస్ ఆఫ్ బ్యాడ్ హ్యాబిట్స్ దేర్ సెట్ ఆఫ్ క్యాన్సర్స్ ఆర్ డిఫరెంట్. ఉమెన్లో మెయిన్గా హార్మోన్ డిపెండెంట్ ఆర్ ఇన్ఫెక్షన్, హెచ్పివి వైరస్ ఇన్ఫెక్షన్ అనేది మెన్లో తక్కువ. రైట్. రైట్. సో ఉమెన్లో ఏంటంటే ఎస్పెషల్లీ దట్ ప్రొలిఫరేటివ్ ఉంటుంది, ఎందుకంటే జంక్షన్ ఉంటుంది ఒక దగ్గర. దాని సర్విక్స్లో ఒకటి నార్మల్ మ్యూకస్ స్క్వామస్ అండ్ కాలమ్నార్ జంక్షన్ అని ఉంటుంది. అక్కడ ర్యాపిడ్గా సెల్ డివిజన్ అవుతుంది, అక్కడ హెచ్పివి హార్బరింగ్ ఎక్కువ ఉంటుంది. సో ఆ హార్బరింగ్ ఎక్కువ ఉండడం వల్ల సర్వైకల్ క్యాన్సర్స్ ఎక్కువ ఉంటాయి. సో దీస్ సెట్ ఆఫ్ డిఫరెన్సెస్ ఆర్ దేర్ మెన్ అండ్ ఉమెన్, ఎస్పెషల్లీ బికాస్ ఆఫ్ సోషల్, బికాస్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్, బికాస్ ఆఫ్ హార్మోన్ రిలేటెడ్ చేంజెస్ వల్ల. ఓకే. బట్ అసలు ఈ క్యాన్సర్ ఎలా స్టార్ట్ అవుతుంది? ఎక్కడ స్టార్ట్ అవుతుంది? దట్ వన్ సింగిల్ సెల్ అంత అగ్రెసివ్ గా స్ప్రెడ్ అయ్యి ఆ ఏరియాలో ఆర్గాన్ ని కూడా తినేస్తుంది, ఆ స్టేజ్కి వెళ్ళిపోతుంది కదా. అంటే అసలు ఎందుకు స్టార్ట్ అవుతుంది, ఎలా స్టార్ట్ అవుతుంది సార్? క్యాన్సర్ అనేది చిటికేసినట్టు ఒక రోజులో రాదండి. ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ కోర్స్. యూజువల్గా క్యాన్సర్ అని ఎప్పుడు అంటే ఇట్స్ ఎ జెనెటిక్ డిసీజ్. జెనెటిక్ డిసీజ్ అంటే ఒక జీన్ కనుక అబ్నార్మల్ అవుతే మాత్రమే ఆ సెల్స్ క్యాన్సర్ సెల్గా ఉంటుంది. మనకి బాడీలో బ్యూటిఫుల్ మెకానిజం ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది. మన డైలీ మన బాడీలో మిలియన్స్ ఆఫ్ సెల్స్ ప్రొడ్యూస్ అవుతుంటాయి. ఈ సెల్స్ ప్రొడ్యూస్ అయినప్పుడు మనకి కొన్ని జెనెటిక్ అబ్నార్మాలిటీస్ వస్తుంటాయి. కాకపోతే మన ఇమ్యూనిటీ అనేది ఆ జెనెటిక్ అబ్నార్మాలిటీస్ని డిటెక్ట్ చేసేసి ఆ సెల్స్ని కిల్ చేసేసి తినేస్తుంది. సో సచ్ ఏ బ్యూటిఫుల్ ఇమ్యూనిటీ. కొన్ని సెల్స్ ఆ ఇమ్యూనిటీ నుంచి ఎస్కేప్ కాగలవు బికాస్ ఆఫ్ దేర్ ఓన్ చేంజెస్, లేకపోతే బికాస్ ఆఫ్ సమ్ ఎన్విరాన్మెంటల్ ఉండి అవి చేయగలవు. ఆ అబ్నార్మల్ సెల్ అంత మాత్రాన క్యాన్సర్ మారుతుందంటే కాదు. ఆ అబ్నార్మల్ సెల్స్ డివైడ్ అవుతుంది. డివైడ్ అవుతున్న తర్వాత దానికి కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ ఎక్వైర్ చేయాలి, అప్పుడే అది క్యాన్సర్ సెల్గా మారుతుంది. ఆ స్పెషల్ క్యారెక్టర్స్ ఏంటంటే జెనెటిక్ చేంజెస్ ఉండాలి. ఆ క్యాన్సర్ సెల్ మన కంట్రోల్ ఆఫ్ గ్రోత్ నుంచి మనం కంప్లీట్గా అవే వెళ్ళిపోవాలి ఒకటి. రెండోది ఏంటంటే చొచ్చుకుపోయే స్వభావం ఉండాలి. బ్లడ్ లింఫాటిక్ సిస్టమ్ అని మనకు 2 సిస్టమ్స్ ఉంటాయి. వాటిలో చొచ్చుకుపోయి ఒక ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి కనుక పాకగలిగితే ఈ 2 లక్షణాలు ఉన్నప్పుడు మాత్రమే క్యాన్సర్ అంటాం. సో ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ మనము సర్వైకల్ క్యాన్సర్లో తీసుకుందాం. సర్వైకల్ క్యాన్సర్లో కానీ కోలాన్ క్యాన్సర్లో కానీ ఆల్రెడీ నార్మల్ సెల్స్ ఒకటేసారి క్యాన్సర్ సెల్గా మారవు. నార్మల్ సెల్ డిస్ప్లాస్టిక్ సెల్ అంటారు, అంటే కొద్దిగా అబ్నార్మల్గా మారుతుంది. అక్కడ కూడా మన బాడీ డిటెక్ట్ చేసి రివర్స్ చేయగలదు. కొన్ని మెటాప్లాస్టిక్ సెల్స్గా మారుతాయి, కొన్నిసార్లు రివర్స్ కాదు కానీ కంట్రోల్ చేయగలదు. కార్సినోమా ఇన్సిటు అంటారు, ఎందుకంటే ప్రతి సెల్కి ప్రతి అవయవానికి ఒక తొడుగు లాంటిది ఉంటుంది. మనకి బయట చర్మం ఎట్లా ఉంటుందో లోపల కూడా బేస్మెంట్ మెంబ్రేన్ ఉంటుంది ఎపిథీలియంకి. వాటిని ఉండి కేవలం కొన్ని క్యాన్సర్స్లో అక్కడే దాన్ని చొచ్చుకుపోకుండా దాన్ని ఇన్సిటు అంటారు. అది వేరే చోటికి ఎక్కడికి స్ప్రెడ్ కాదు. అప్పుడు కొన్నిసార్లు గ్రోత్ అవుతూ కొన్ని సెల్స్ అబ్నార్మల్ చేసేసి ఆ గోడను కూడా పగలగొట్టుకొని బయటికి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇట్స్ ఎ స్లో అండ్ టెడియస్ ప్రాసెస్. అండ్ ఒక్కసారి క్యాన్సర్ సెల్గా మారగానే అది వెంటనే గడ్డగా మారిపోదు. క్యాన్సర్ సెల్ 1-2 ఒక గ్రామ్ ఆఫ్ టిష్యూలో 10⁵ సెల్స్ అంటే 1 మిలియన్ సెల్స్ ఉంటాయి 1 గ్రామ్ ఆఫ్ క్యాన్సర్ టిష్యూలో.
సో అంత అవ్వడానికి ఒక గ్రామ్ ఆఫ్ టిష్యూ ఆర్ ఒక బంచ్ ఆఫ్ గ్రేప్ అవ్వడానికి మినిమం 3 to 4 వీక్స్ పడుతుంది ఓకే. ర్యాపిడ్లీ గ్రోయింగ్ ట్యూమర్లో కూడా. హ్మ్. సో ఇట్స్ అ స్లో ప్రాసెస్. మనకి చాలా టైం ఇస్తుంది. మనకు ఒక నార్మల్ సెల్స్ క్యాన్సర్ సెల్‌గా మారి ఇలా స్ప్రెడ్ అయ్యేదానికి మనకి చాలా టైం ఇస్తుంది. ఈవెన్ మంత్స్ టుగెదర్. ఇప్పుడు డిటెక్ట్ అయ్యి ఇప్పుడు ట్రీట్మెంట్ చేసుకున్న వాళ్ళకి ఎప్పుడో స్టార్ట్ అయ్యుండొచ్చు. ఎన్నో యెస్. ఇయర్స్ బ్యాక్. మేబీ ఒక 5, 6 ఇయర్స్ బ్యాక్ నుండి 5, 6 ఇయర్స్ కానీ కొన్ని మంత్స్ బ్యాక్ స్టార్ట్ అయ్యింది. అట్‌లీస్ట్ మంత్స్. ఓకే. కొన్ని క్యాన్సర్‌లకైతే ఎస్పెషల్లీ కోలాన్ క్యాన్సర్‌లో 10 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అవుతది. ఓకే. సర్వైకల్ క్యాన్సర్‌లో 3, 4 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అవుతది. సో బ్రెస్ట్ క్యాన్సర్‌లో కూడా అంతే. డక్టల్ కార్సినోమా ఇన్సిటీ ఉంటాయి, మైక్రో కాల్సిఫికేషన్ ఉంటాయి. 3, 4 మంత్స్ బ్యాక్ స్టార్ట్ అవుతాయి. సో ఇట్లా మనకి చాలా వరకు టైం ఇస్తాయి. అందుకే మనం కోలన్ క్యాన్సర్‌కి ఎవ్రీ 10 ఇయర్స్‌కి ఒకసారి చెక్ చేస్తాం. కొలనోస్కోపీ స్క్రీనింగ్ అంటాం. 10 ఇయర్స్ వరకు మనం ఒకసారి చేపిస్తే అవసరం ఉండదు. ఓకే. సర్వైకల్ క్యాన్సర్‌లో కూడా ఎవ్రీ 3 ఇయర్స్‌కి చేపిస్తాం. బ్రెస్ట్‌లో ఎవ్రీ 1 ఇయర్ ఆర్ 2 ఇయర్స్‌కి చేపిస్తాం. ఎందుకు? ఇంత టైం ఇస్తుంది. ఈ టైంలోనే గ్రో అవుతుందని మనకు తెలుసు. ఈ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఉంటాయి కాబట్టి. సో సచ్ ఎ బ్యూటిఫుల్ మెకానిజం వి హావ్ అంటే ఓకే. బట్ వి ఆర్ అబ్యూసింగ్ దట్. రైట్. ఇంటర్నల్లీ మన బాడీ ఈస్ సో మనం ఇంత బ్యూటిఫుల్. కూడా డిటెక్ట్ చేయగలుగుతున్నాం. మనం వి ఆర్ నాట్ గివింగ్ ద కేర్ టు దట్. బట్ సో పర్ఫెక్ట్‌లీ మేడ్ అసలు. ప్రతిదానికి ఒక ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది. దాన్ని యెస్. అంటే అక్కడికక్కడ కిల్ చేయడానికి గూడా. యాహ్! మీరు యూ డోంట్ బిలీవ్ ఎంత కన్‌స్ట్రక్టివ్ వే ఆఫ్ బిల్డింగ్ ఉంటుందో అంత క్యాన్సర్ సెల్ అంత డిస్ట్రక్టివ్ వే ఆఫ్ కోర్స్ ఉంటుంది. హ్మ్. ఎలా అంటే నేను చెప్తాను. క్యాన్సర్ కొన్ని రకాల హార్మోన్స్ ఇవన్నీ సెక్రీట్ చేస్తాయి. అవి ఏంటంటే ఇమ్యూనిటీని మొత్తం స్విచ్ ఆఫ్ చేసేస్తాయి. హుహు. అందుకే క్యాన్సర్ ఈజ్ ఇమ్యూనో కాంప్రమైజ్ స్టేటస్ అంటాం. ఓకే. ఆ క్యాన్సర్ పేషెంట్స్‌లో యూజువల్‌గా ఇమ్యూనిటీ అనేది కాంప్రమైజ్ అవుతాయి. తగ్గుతుంది. ఓకే. అండ్ క్యాన్సర్ సెల్స్‌కి ఏంటంటే అది ఎటువంటి ఫుడ్ ఇచ్చినా దాన్ని గ్లూకోజ్‌గా మారి దానికి గ్లూకోజ్‌ని ట్రాప్ చేసేసి అది తీసుకోగలిగిన పవర్ ఉంటుంది. సో దానికి కావాల్సిన న్యూట్రిషన్ బాడీలో ఏ పార్ట్ నుంచైనా ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఫుడ్ ఏం తినలా మజిల్స్‌ని లైసిస్ చేసి ఆ మజిల్స్ నుంచి వచ్చిన ప్రోటీన్‌ని గ్లూకోజ్‌గా మార్కొని అవి గ్రో అవుతాయి. దాని సర్వైవల్ కోసం అది ఎంతవరకైనా చేస్తది. ఎంతవరకైనా వెళ్తది. అంటే అంత వర్స్ సెల్స్ అవి. ఓకే. బాడీలో ఎక్కడికైనా వెళ్ళిపోతాయి. ఎక్కడైనా గ్రో అవ్వగలుగుతాయి. ఇంత అంటే స్పెషల్ క్యారెక్టరిస్టిక్ ఎక్వైర్ చేస్తాయి. ఓకే. సో అంత నాస్టీ ట్యూమర్స్ అవి. నాస్టీ బట్ సెల్స్. నేనొకటి విన్నది ఏంటంటే యంగ్ పీపుల్‌లో అడల్ట్స్‌లో ఎక్కువగా యంగ్ వాళ్ళకి తొందరగా అగ్రెసివ్‌గా ఇది మల్టిపుల్ అయిపోయి ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయంటారు. నిజమా? యూజువల్‌గా యంగ్ పీపుల్‌లో వచ్చే ఏంటంటే అగ్రెసివ్ క్యాన్సర్స్ ఎక్కువ ఉంటాయండి. వాళ్ళలో వచ్చే క్యాన్సర్స్ ఫాస్ట్‌గా స్ప్రెడ్ అవుతాయి. ఫాస్ట్‌గా గ్రో అవుతాయి. ఎందుకంటే వాళ్ళు ఉండే స్ట్రాంగ్ ఇమ్యూనిటీని కూడా తట్టుకొని వచ్చాయంటే సెల్ పవర్ ఎంత ఉంటుందో అంటే అబ్నార్మల్ పవర్ ఎంత ఉంటుందో మీరు అంత అబ్నార్మల్ పవర్ ఉన్నప్పుడు ఫాస్ట్‌గానే స్ప్రెడ్ అవుతాయి కదా! ఓకే. సో యంగ్ పీపుల్ వచ్చేవి యూజువల్‌గా అగ్రెసివ్ క్యాన్సర్స్. బట్ అంత మాత్రాన క్యాన్సర్ రాగానే క్యూర్ కాదా? అగ్రెసివ్ అంటున్నారు అని దట్ ఈస్ నాట్ ఏ బట్ వి క్యాన్ క్యూర్ దట్ యంగ్ పీపుల్ ఆల్సో. చాలా వరకు మనం క్యూర్ చేయగలుగుతాం. యంగ్ ఓకే. పీపుల్‌లో వచ్చేవి కూడా. ఓకే. సో ఇప్పుడు ఉన్న పాపులేషన్‌లో అట్‌లీస్ట్ ఒక 9 మెంబర్స్‌లో ఒకరికైనా క్యాన్సర్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు గదా! యూజువల్లీ స్టాటిస్టిక్స్ ప్రకారం మన ఇండియాలో. యెస్. సో ఎవరికైనా సరే ఎక్కడో ఒక పాయింట్ టైమ్‌లో అది ఆల్రెడీ ఉండి లోపల గ్రో అవుతూ ఉంటుంది. కానీ మన వరకి తెలీదు. అది బయటపడే వరకు, సింప్టమ్స్ ఇచ్చే వరకు. అంటే ఇంటర్నల్ ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ అనుకోండి, అంటే అట్‌లీస్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ అనుకోండి కొన్ని ఏమైనా సిగ్నల్స్ ఇస్తుందేమో గానీ సర్వైకల్ క్యాన్సర్ అంటే తెలుస్తుందా అసలు ముందే? యూజువల్‌గా ఏంటంటే ముందే తెలీదండి. హ్మ్. యూజువల్‌గా అల్సర్ ఎనీ క్యాన్సర్ అల్సర్ లాగా స్టార్ట్ అవుతుందన్నమాట. ఓకే. సో మనం ఏంటంటే కొన్ని ఎర్లీ సింప్టమ్స్ ఇస్తాయి. ఏంటంటే మెయిన్‌గా బ్లీడింగ్. హ్మ్. మెన్సెస్ మధ్యలో బ్లీడింగ్ అవ్వటం గానీ, మెన్సెస్ ఎక్స్‌ట్రా అవ్వటం గానీ, పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ అంటారు. అంటే కలిసిన తర్వాత బ్లీడింగ్ అవ్వటం గానీ, ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్ గానీ, వైటిష్ డిశ్చార్జ్ గానీ, ఇట్లాంటి ఫ్యూ సింప్టమ్స్ వస్తాయి. బట్ బట్ ఇవన్నీ గూడా జనరల్ సింప్టమ్స్ యూజువల్‌గా కొద్దిగా లేట్ స్టేజెస్. హ్మ్. మనకు 2 సెంటీమీటర్స్ ఆర్ 3 సెంటీమీటర్స్ అల్సర్ పెద్దగయిన తర్వాత. హుహు. అందుకే స్క్రీనింగ్ ఈస్ ఎ బ్యూటిఫుల్ టూల్ వేర్ మైక్రోస్కోపిక్ కంటికి కనపడని డిసీజ్‌ని కూడా మేము ఐడెంటిఫై చేస్తాం. అబ్నార్మల్ సెల్స్. దట్ ఈస్ కాల్డ్ కాల్పోస్కోపీ అని ఒక బ్యూటిఫుల్ ఎక్విప్‌మెంట్ ఉంటుంది. అదేంటంటే ఇన్‌ఫ్రారెడ్ రేస్‌ని పంపించేసి ఆ లైట్ రిఫ్లెక్షన్ తోటి ఏది అబ్నార్మల్ సెల్స్, ఏది కలర్ చేంజ్ అవుతుంది. నార్మల్ సెల్స్‌వి డిఫరెంట్ కలర్‌గా ఉంటాయి. వాస్కులారిటీ ఎక్కువైనయి డిఫరెంట్ కలర్‌గా ఉంటాయి. అవన్నీ ఐడెంటిఫై చేసి ఆ అబ్నార్మల్ ఏరియాని మనం బయాప్సీ చేసేసి దాన్ని బయాప్సీకి పంపిస్తాం. సో సచ్ ఎ బ్యూటిఫుల్ టూల్స్ ఆర్ దేర్. ఈవెన్ మన కంటికి కనపడక ముందు కూడా మనం క్యాన్సర్‌ని ఐడెంటిఫై చేసుకోగలిగిన టూల్స్ ఇప్పుడున్నాయి రైట్ నౌ. ఓకే. ఓకే. అమేజింగ్. అండ్ ఆల్సో హెచ్‌పివి వ్యాక్సినేషన్ గురించి మాట్లాడితే రీసెంట్‌గా ఇండియన్ గవర్నమెంట్ కూడా అందరికీ హెచ్‌పివి వ్యాక్సినేషన్ అనేది అవ్వాలి అని చెప్పేసి వైడ్ స్ప్రెడ్‌గా చేస్తుందనమాట. సో ఎస్పెషల్లీ 9-14 ఇయర్స్ పిల్లలకి కూడా హెచ్‌పివి వ్యాక్సిన్ ఇప్పించాలి అని చెప్పేసి. అంటే ఇది ఎంతవరకు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటుందంటారు? యాహ్! హెచ్‌పివి వ్యాక్సినేషన్ ఈస్ 100% సేఫ్ వ్యాక్సిన్. హ్మ్. నథింగ్ టు అబౌట్
మీరు వ్యాక్సిన్ అనగానే మీరు ఏమైనా వైరస్ తీసుకొని మనకి ఎక్కిస్తారు అనుకుంటున్నారా? నో. ఎట్లా అంటే ఈ వ్యాక్సిన్ ఎట్లా తయారు చేస్తారో మీకు చెప్తే మీకు అర్థమవుతుంది. సో హౌ సేఫ్ ఇట్ ఈస్ అని. మనకి ఏంటంటే ఏదైనా వైరస్ అటాక్ అయినప్పుడు మన ఇమ్యూనిటీ ఆ వైరస్ని ఎట్లా డిటెక్ట్ చేస్తుందంటే ఆ వైరస్ మీద కొన్ని రకాల రిసెప్టార్స్ ఉంటాయి, ప్రోటీన్స్ అంటావు. ఆ ప్రోటీన్స్ ఐడెంటిఫై చేసి ఇది మన బాడీలో పార్ట్ కాదు, ఇది ఫారెన్ బాడీ పార్ట్, సో నేను అటాక్ చేసి దీన్ని కిల్ చేయాలి అని. సో వైరస్ని అట్లా డిటెక్ట్ చేస్తుంది మన ఇమ్యూన్ సిస్టమ్ కానీ మన బాడీ కానీ. సో మనం ఏం చేస్తామంటే ఈ ఏదైతే ప్రోటీన్ మన ఇమ్యూన్ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తుందో ఆ ప్రోటీన్ మాత్రమే తీసుకొని మనకి వ్యాక్సిన్ లాగా తయారు చేసి ఇంజెక్షన్ ఇస్తాం. ఓకే. సో దాని మీద ఉన్న ప్రోటీన్ మాత్రమే మొత్తం వైరస్ ని మనం ఇవ్వం. ఓకే, ఆ ప్రోటీన్ ఇచ్చేస్తే ఏంటంటే మన ఇమ్యూనిటీ అనేది ఆ ప్రోటీన్ కి డిటెక్ట్ చేసేసి మనకి రెడీగా ఉంటుంది. ఓకే, సో ప్రిపేర్డ్ అవుతుంది. ఒకసారి రెడీగా ఉన్న ఇమ్యూనిటీ ఏం చేస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ హెచ్పివి ఎప్పుడైనా మనకు వచ్చిందనుకో ఆల్రెడీ తెలుసు మనకి ఎట్లా ఫైట్ చేయాలి, ఆ ప్రోటీన్ వెంటనే డిటెక్ట్ చేస్తుంది. నీకు తెలుసు ఆల్రెడీ మెమరీ టీ సెల్స్ అని ఉంటాయి, సెల్స్ రిసెప్టార్లో స్టోర్ అయి ఉంటుంది బ్రెయిన్లో లాగా. వెంటనే అది రాగానే అక్కడికి వెళ్ళేసి దాన్ని అటాక్ చేసేసి కిల్ చేస్తుంది. ఓకే, సో ఇట్స్ అ మెమరీ. ఇప్పుడు ఇచ్చినది మనకి ప్రిపేర్ అవుతున్నాం, మనకు ముందొచ్చే ప్రమాదానికి ఇప్పుడే బ్యాటిల్ ఎట్లా రెడీ చేస్తాము. 100% సేఫ్ వ్యాక్సినేషన్, నథింగ్ టు వరీ అబౌట్ ద వ్యాక్సినేషన్. బట్ ఎఫెక్టివ్ ఉంటుందా? 100%. ఇది ఒకటి అడుగుతుంటారు, వ్యాక్సిన్ వేసుకొని నాకు 100% క్యాన్సర్ రాదా అని. సో నో వ్యాక్సిన్ విల్ గివ్ 100% క్యూర్ అండి. బట్ రీసెంట్ స్టడీస్ ప్రకారం ఆల్మోస్ట్ 78 to 85% వరకు ఇది మనం ఇన్ఫెక్షన్ని ప్రివెంట్ చేయగలదు. ఓకే, సో 85% అంటే ఆల్మోస్ట్ ప్యాప్స్మియర్ అంటే స్క్రీనింగ్ అండ్ హెచ్పివి వ్యాక్సినేషన్ రెండు తీసుకోవడం ద్వారా సర్వైకల్ క్యాన్సర్ 95% వరకు ప్రివెంట్ చేయగలుగుతాం. ఓకే, అంటే ఆల్మోస్ట్ మనకి అరౌండ్ 60 to 70,000 ఆఫ్ కేసెస్, మనకి 80,000 ఆఫ్ కేసెస్ మనకి సర్వైకల్ క్యాన్సర్ ఎవ్రీ ఇయర్ డిటెక్ట్ అవుతున్నాయి. అంటే దాంట్లో 75,000 కేసులు మనం ప్రివెంట్ చేయగలం. ఇంకా అంతకంటే కావాల్సింది ఏముందండి? కరెక్ట్. సో ఓన్లీ 5,000 కొన్నిసార్లు ఎస్కేప్ కావచ్చు. సో దట్ సచ్ ఎ బ్యూటిఫుల్ టూల్ ఈస్ దేర్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్, విచ్ హెచ్పివి వ్యాక్సినేషన్ అండ్ ప్యాప్స్మియర్ స్క్రీన్. ఓకే, సో హెచ్పివి వ్యాక్సినేషన్ ఇప్పుడు ఏ ఏజ్ వాళ్ళు వేసుకోవాలి? ఎవరైనా వేసుకోవచ్చా? అండ్ మెన్ కి కూడా కొంతమంది ఓన్లీ విమెన్ కి మాత్రమే ఇదని అనుకుంటూ ఉంటారు, సో మెన్ కి కూడా కదా? యా, యూజువల్ గా అంటే ఓన్లీ సర్వైకల్ క్యాన్సర్ అంటే సర్వైకల్ క్యాన్సర్ కానీ హెచ్పివి వ్యాక్సిన్ విల్ ప్రివెంట్ 5 types ఆఫ్ క్యాన్సర్స్. ఒకటి సర్వైకల్, వజైనల్, వల్వల్, ఓరల్ అండ్ పెనైల్ క్యాన్సర్స్. ఓకే, ఈ వీటి 5, ఎందుకంటే ఓరోఫారింజియల్ కూడా 30% ఆఫ్ ద క్యాన్సర్ బికాస్ ఆఫ్ హెచ్పి. ఈ 5 క్యాన్సర్లని ఈ హెచ్పివి అనేది ప్రివెంట్ చేస్తుంది. సో ఎస్పెషల్లీ మెయిన్లో పెనైల్ వాట్స్ అని, హెచ్పివి రిలేటెడ్ పెనైల్ క్యాన్సర్స్ అని, ఓరల్ క్యాన్సర్స్ అని ప్రివెంట్ చేస్తుంది. కాబట్టి బోత్ మేల్ అండ్ ఫీమేల్ కెన్ టేక్ ద హెచ్పివి వ్యాక్సినేషన్. ఓకే, ఐడియల్ ఏజ్ ఏది అడిగితే నన్ను అడిగితే 9 to 15 years ఇస్ ద బెస్ట్ ఏజ్. మనకి ఇమ్యూనిటీ మంచిగా ఉంటుంది. 2 doses ఆఫ్ వ్యాక్సినేషన్ విల్ బి సఫిషియంట్. 0-6 up to 26 years. Better is before first sexual intercourse is the best age to take the HPV vaccination. Okay. But after 15 years 3 doses అవసరం అవుతుంది. 0 to 6 అంటే డే 0 వేస్తాం, 2 months తర్వాత వేస్తాం, 6 months తర్వాత వేస్తాం. సో బట్ కొన్ని హై రిస్క్ పీపుల్కి అప్ టు 45 years వరకు మేము వేస్తాం. ఎవరు అంటే కొద్దిగా ఇమ్యూనో కాంప్రమైజ్ పేషెంట్స్ కానీ, మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ కానీ, ఎవరికైతే హెచ్పివి ఇన్ఫెక్షన్ ఎక్కువ వస్తుందని హై రిస్క్ పీపుల్ అంటారు, వీళ్ళకి అప్ టు 45 years వరకు తీసుకోవచ్చు. ఓకే, సో 45 years వరకు మేము అప్ టు 45 years వరకు వేస్తాం. సో ఒకసారి తీసుకుంటే లైఫ్ లాంగ్ మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం లేదు. 3 doses తీసుకుంటే అంటే అది కోర్స్, ఇట్స్ సెట్ ఆఫ్ కోర్స్ తీసుకుంటే మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం లేదు. రైట్. సో ఓరల్ క్యాన్సర్ గురించి మాట్లాడితే మన 2 తెలుగు స్టేట్స్ లో ఓరల్ క్యాన్సర్ కేసెస్ అనేటివి ఎందుకు ఎక్కువగా ఉంటున్నాయి? యా, మీరు 2 స్టేట్లో డెఫినెట్గా ఉన్నాయి. ఎందుకంటే మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ మెన్ ఇన్ ఇండియా ఈజ్ ఓరల్ క్యాన్సర్. ఎస్పెషల్లీ మన ఇండియాలో కూడా, మన తెలుగు స్టేట్స్లో కూడా ఎక్కువగానే ఉన్నాయి. కొన్ని ఎస్పెషల్లీ వైజాగ్ అటు ఏరియాలో ఇంకా ఎక్కువ ఉంది. ఓకే, ఎందుకు అంటే రివర్స్ స్మోకింగ్ అంటారు. వాళ్ళు ఏంటంటే చుట్ట పొగని మనం ఇట్లా తాగుతాం కదా, వాళ్ళు చుట్ట పొగని వెలిగించుకొని అది నోట్లో పెట్టుకొని తాగుతారు. అట్లా చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో వైజాగ్ అటు బెల్ట్లో రివర్స్ స్మోకింగ్ ఎక్కడైతే ఎక్కువ ఉన్నదో ఓరల్ క్యాన్సర్స్ అనేది చాలా ఎక్కువ ఉన్నాయి అటు ప్లేసెస్లో. కంపేర్ టు అదర్ ప్లేసెస్ ఇండియా మొత్తం ఓరల్ క్యాన్సర్స్ ఎక్కువగానే ఉన్నాయండి. మెయిన్లీ బికాస్ ఆఫ్ 2 causes ఏంటంటే, ఒకటి
ఎనీ టొబాకో రిలేటెడ్ ప్రొడక్ట్స్. దాని టొబాకో రిలేటెడ్ ప్రొడక్ట్స్ 2 ఉంటాయండి. స్మోకింగ్ అండ్ నాన్ స్మోకింగ్ ఫామ్. నాన్ స్మోకింగ్ అంటే కైని, గుట్కా, జరదా, ఈవెన్ ఉత్తి పొగాకు కూడా నమిలే వాళ్ళు ఉంటారు. పొగాకును మళ్ళీ పాన్లో పెట్టి నమిలే వాళ్ళు ఉంటారు. ఈ పాన్ ఇవన్నీ తినే వాళ్ళలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. స్మోకింగ్ ఫార్మ్ ఆఫ్ టొబాకో లైక్ బీడీ, సిగరెట్, సిగార్, వీటన్నిటిలో కూడా. అండ్ ఆల్కహాల్. మీరు అనుకుంటారు టొబాకో తీసుకునే వాళ్ళు 1% ఉంటే, ఆల్కహాల్ తీసుకునే పాటలో 1% ఉంటే, 2 తీసుకుంటే 1+1 2 కాదు, 1+1 3 అవుతుంది. ఈ 2 తీసుకున్న వాళ్ళలో అడిటివ్ ఎఫెక్ట్ అంటారు. 2 కలిపి తీసుకున్న వాళ్ళలో మోర్ ఎఫెక్ట్ ఉంటుంది, అగ్రివేట్ చేస్తాయి. సో ఇవి 2 తీసుకున్న వాళ్ళు చాలా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. టొబాకోలో మనకి 200 హార్మ్ఫుల్ కెమికల్స్ మనకి ఐడెంటిఫై చేయగలిగారు. హెవీ మెటల్స్ అరౌండ్ 150 హెవీ మెటల్స్ మనం ఐడెంటిఫై చేసాం. ఇవన్నిటి వల్ల మనకి యూజువల్గా స్మోకింగ్, ఆల్కహాల్ ఎక్కడైతే ఎక్కువ తీసుకుంటారో వాళ్ళలో డెఫినెట్గా ఈ ఓరల్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే. సో ఎనీ టైప్ ఆఫ్ క్యాన్సర్ ఒక్కసారి అటాక్ అయిన తర్వాత, బయటపడ్డ తర్వాత వాళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఏమైనా తగ్గుతుందా? అంటే క్యూర్ అయిన తర్వాత కూడా? యూజువల్గా ఏంటంటే క్యూర్ అయిన తర్వాత లైఫ్ ఎక్స్పెక్టెన్సీ నార్మల్గా లీడ్ చేస్తారండి వాళ్ళు. ఎనీ క్యాన్సర్ ట్రీట్మెంట్ సైడ్ ఎఫెక్ట్ కొద్దిగా ఉంటాయి, అంటే కొద్దిగా ఫెటీగ్ అని ఇవన్నీ కొద్దిగా సిమ్టమ్స్ అయితే ఉంటాయి. బట్ విత్ దేర్ విల్లింగ్, అంటే మోస్ట్ పవర్ఫుల్ టూల్ టు ట్రీట్ ఎనీ పేషెంట్ ఈజ్ విల్లింగ్ పవర్. వాళ్ళు కనుక విల్లింగ్ చేసేసి విల్లింగ్గా ఉండి చేయగలిగితే వాళ్ళు ఆల్మోస్ట్ నార్మల్ లైఫ్ లీడ్ చేయగలుగుతారండి. అండ్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆల్సో. ఒకప్పుడు ఏంటంటే మేము క్యాన్సర్ అంటే ఫస్ట్ క్యాన్సర్ ట్రీట్ చేయాలి అంతే, వేరే వాటి గురించి అసలు ఎవరు ఆలోచించకపోయేవాళ్ళు. ఇప్పుడు క్వాలిటీ ఆఫ్ లైఫ్ అన్న దాని గురించి కూడా ఆలోచిస్తున్నాం. ఏంటంటే ట్రీట్మెంట్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేయాలి. దే హ్యావ్ టు బి బ్యాక్ టు దేర్ నార్మల్ లైఫ్. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న బ్రెస్ట్ క్యాన్సర్, మోస్ట్ కామన్ క్యాన్సర్ కూడా, దాన్ని ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. ఇంతకు ముందు జనరేషన్లో ఏం చేసామంటే ఒక 15-20 years బ్యాక్ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందంటే రొమ్ము మొత్తం తీసేసేవాళ్ళు. ఎందుకు అంటే క్యాన్సర్ క్యూర్ అయిపోతుంది ఫాస్ట్ గాని. ఓవర్ ద టైం మేము ఎంత ఇవాల్యుయేట్ చేసినా రొమ్ము కాపాడుకోగలుగుతున్నాం. ఇప్పుడు ఎంత అడ్వాన్స్ ట్రీట్మెంట్ అవుతున్నామంటే రొమ్ము షేప్ కాపాడుకోవాలని ట్రై చేస్తున్నాం. ఇప్పుడు నవే డేస్ షేప్ నాట్ ఇంపార్టెంట్, షేప్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్. అండ్ డైనమిక్స్ ఆఫ్ ద బ్రెస్ట్, అంటే ఎంత ఫ్రీగా చెస్ట్ వాల్ మీద మొబిలైజ్ అవుతుందో అంత ఫ్రీగా మొబిలైజ్ అవ్వడానికి మనం పెక్టోరల్స్ ఫేషియాని ప్రిజర్వ్ చేస్తున్నాం. దానికి అటాచ్ కాకుండా కొన్ని స్లింగ్స్ చేస్తున్నాం. సో అంటే ఎంత అడ్వాన్స్ అవుతున్నాం. ఒకప్పుడు క్యాన్సర్ ట్రీట్ చేస్తే చాలు అనుకునే వాళ్ళం, ఇప్పుడు నార్మల్ సైజ్, షేప్, కన్సిస్టెన్సీ అండ్ మొబిలిటీ ఆల్సో వీఆర్ థింకింగ్. ఎంత ఇవాల్వ్ అయింది, ఎంత వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ద పేషెంట్స్, హౌ మచ్ వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ద పేషెంట్స్ అండ్ బ్యాక్ టు దేర్ నార్మల్ లైఫ్ అనేది మీకు సింపుల్ ఎగ్జాంపుల్లో చెప్తున్నాను. సో మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ ఇఫ్ క్యాన్సర్ క్యూర్ అయితే దే కెన్ బ్యాక్ టు దేర్ నార్మల్ లైఫ్ యాజ్ నార్మల్. చాలా వరకు మీరు ఐడెంటిఫై చేయలేరు వీళ్ళు క్యాన్సర్ పేషెంట్స్ అని. సొసైటీలో మన చుట్టూ తిరుగుతూనే వీ కాంట్ ఐడెంటిఫై దెమ్ అంటిల్ అన్లెస్ వీ డోంట్ నో పర్సనల్లీ. సో బట్ డెఫినెట్గా ట్రీట్మెంట్ చేస్తే క్యూర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. డెఫినెట్గా నార్మల్ లైఫ్ లీడ్ చేసే అవకాశాలు ఉన్నాయి. డోంట్ బీ నెగిటివ్. సో మనం ఎక్కడైనా చదువుతాం స్మోకింగ్ అండ్ టొబాకో లీడ్స్ టు క్యాన్సర్ అని చెప్పి, ఈవెన్ స్మోకింగ్ ప్యాకెట్ మీద కూడా రాసి ఉంటుంది కదా. అయితే అండ్ ఆల్కహాల్ కన్సంప్షన్ ఆల్సో లీడ్స్ టు క్యాన్సర్ అని చెప్పేసి అంటారు. బట్ ఎలా, అంటే దేని వల్ల, దాంట్లో ఉన్న మెటీరియల్ ఏది ఎఫెక్ట్ చేస్తుంది మనని? స్మోకింగ్, ఆల్కహాల్ చెప్పాను కదండి. స్మోకింగ్లో ఆల్మోస్ట్ 200 టైప్స్ ఆఫ్ హార్మోన్ కెమికల్ ఉంటాయి. PHAs అంటారు, పాలిసైక్లిక్ అరోమాటేస్ అంటారు, హైడ్రోకార్బన్స్ అంటారు, PAH అంటాం. ఇవి మెయిన్గా వెళ్ళి ఏంటంటే మన తాగినప్పుడు కానీ స్మోకింగ్ చేసినప్పుడు కానీ వెళ్ళి జీన్స్ మీద అటాచ్ అవుతాయి. సెల్ లోపలికి అబ్జర్వ్ అయిపోయి సెల్ లోపల జీన్స్ మీద అటాచ్ అవుతాయి. ఇవి ఎప్పుడైతే జీన్స్ మీద అటాచ్ అయ్యాయో ఆ ఫంక్షన్ని ఆల్టర్ చేసేస్తాయి. సెల్ అబ్నార్మల్ తయారైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీలో ఏంటంటే కొన్ని సెల్స్లో ఏంటంటే సెల్ గ్రోత్ అవ్వకుండా స్టాప్ చేస్తాయి సిగ్నల్స్, యాంటీ క్యాన్సర్ అంటాం వాటిని. కొన్ని గ్రో అవడానికి ఆంకోజీన్స్ అంటారు. ఈ కెమికల్స్ ఏం చేస్తాయంటే దాని ఏదైతే సెల్ ప్రొలిఫరేట్ కాకుండా స్టాప్ చేసే జీన్స్ని ఆపేస్తాయి. సో స్విచ్ ఆన్ అయిపోతుంది, యాక్టివేట్. ఏదైతే క్యాన్సర్ కాజ్ చేస్తుందో, మల్టిప్లికేషన్ అవుతుందో ఆ జీన్స్ని ఆన్ చేస్తాయి. సో సెల్ మల్టిప్లై అవుతుంది. సో ఇట్లా అబ్నార్మల్ మనకి ఇది వెళ్ళేసి ఈ జీన్స్ అనేది అబ్నార్మల్గా చేయటం ద్వారా
మనకి క్యాన్సర్ అనేది అబ్నార్మల్గా క్యాన్సర్ సెల్ మారే అవకాశం ఉంటుంది. రెండోది క్యాన్సర్ సెల్ డెత్ అవుతుంటుంది. ఎనీ సెల్ నార్మల్ సెల్ డెత్ అవుతుంది ఈ అడిక్షన్స్ ద్వారా. డెత్ అయింది మన బాడీ రీప్లేస్ చేస్తుంది. ఇట్లా రీప్లేస్ చేసేటప్పుడు మనకి నెంబర్ ఆఫ్ సైకిల్స్ ఆఫ్ సెల్ సైకిల్స్ అనేది ఎక్కువ అవుతాయి. ఓకే. సో డ్యామేజ్ కూడా ఎక్కువ అవుతుంది సెల్ Right, ఇట్లా right. మల్టిప్లికేషన్ అయ్యేటప్పుడు. సో ఈ డ్యామేజ్ అనేది కొన్నిసార్లు క్యాన్సర్గా మారే అవకాశం ఉంటుంది. సో సెల్ డ్యామేజ్ కాజ్ చేయటం వల్ల జీన్స్ ఫంక్షన్ ఆల్టరేట్ చేయడం ద్వారా ఇందులో ఉండే టాక్సిక్ కెమికల్స్ అనేది మనకి క్యాన్సర్ కాజ్ చేస్తుంది. రైట్. చెప్పాను కదా నేను, మీరు కనుక స్మోకింగ్ తీసుకుంటే ఎన్ని రకాల క్యాన్సర్స్ కాజ్ చేస్తుందో మీరు టాప్ టు బాటమ్. నాసోఫెరింజియల్ క్యాన్సర్స్, ఓరల్ క్యాన్సర్స్, థ్రోట్ క్యాన్సర్స్, కిందకెళ్ళే వరకు. యూసోఫేజియల్ క్యాన్సర్స్, లంగ్ క్యాన్సర్స్, స్టమక్ క్యాన్సర్స్, కిడ్నీ క్యాన్సర్స్, బ్లాడర్ క్యాన్సర్స్ అండ్ బౌల్ క్యాన్సర్స్. ఓకే. ఆల్మోస్ట్ మీరు నేమ్ ఇట్ విల్ కాజ్ బై ద ఎవ్రీ పార్ట్ టొబాకో ఆఫ్ ద ఆర్గన్ ని ఎవ్రీ ఆర్గన్ ఎఫెక్ట్ చేస్తుంది. రైట్. ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్స్, ఓకే. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్, ఓరల్ క్యాన్సర్స్, యూసోఫేజియల్ క్యాన్సర్స్, స్టమక్ క్యాన్సర్స్ ఇన్ని క్యాస్ చేస్తాయి. సో మెనీ cancers can be 60% of the cancers can be prevented by your own precautions. రైట్. అండ్ వాట్ ఆర్ దోస్ ప్రికాషన్స్? Yeah, మెయిన్గా ఫుడ్, హెల్తీ ఫుడ్ మనం తీసుకోవాలి. ఓకే, అండ్ జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. అండ్ అడిక్షన్స్, బ్యాడ్ హ్యాబిట్స్కి దూరంగా ఉండాలి. మూడోది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే రెగ్యులర్ హెల్త్ స్క్రీనింగ్. చాలా వరకు మనకు మోస్ట్ కామన్ బ్రెస్ట్ క్యాన్సర్ని ప్రివెంట్ చేయగలుగుతాం. లంగ్ క్యాన్సర్స్ ఎస్పెషల్లీ స్మోకర్స్లో లోడోస్ సిటీ స్కాన్ ద్వారా మనం డిటెక్ట్ చేయగలుగుతాం. ఓరల్ క్యావిటీ స్మోకర్స్లో ఓరల్ క్యావిటీ స్క్రీనింగ్ ఉంటుంది. దాని ద్వారా ఎర్లీగా ప్రీ క్యాన్సరస్ లీజన్ డిటెక్ట్ చేసి ట్రీట్ చేస్తాం. సర్వైకల్ క్యాన్సర్కి ప్యాప్స్మియర్ ఉంది. కోలాన్ క్యాన్సర్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ క్యాన్సర్స్, 4th లీడింగ్ క్యాన్సర్స్ స్క్రీనింగ్ ద్వారా క్యూర్ చేయగలుగుతాం. సో హెల్త్ అట్లీస్ట్ 1 day ఇన్ యువర్ లైఫ్ ఇన్ ఎ ఇయర్, హాఫ్ డే, నేను 1 day కూడా అడగను, ఓన్లీ హాఫ్ డే you can spend for your health. Okay. So you can prevent most of the cancers. Right. So healthy lifestyle, addictions దూరంగా ఉండి స్ట్రెస్ ఫ్రీ లైఫ్. స్ట్రెస్ అనేది మన ఇమ్యూనిటీని ఎఫెక్ట్ చేస్తుంది, మన బాడీ ఇమేజింగ్ని ఆల్టర్ చేస్తుంది. యూ డోంట్ నో వాట్ ఆర్, మీ స్ట్రెస్లో ఉన్నప్పుడు మీ బాడీలో ఏం చేంజెస్ అవుతున్నా మీరు నోటీస్ చేయలేరు. సో స్ట్రెస్ ఫ్రీ లైఫ్, హెల్తీ ఫుడ్, అవే ఫ్రమ్ అడిక్షన్స్ అండ్ ప్రివెంటివ్ హెల్త్ స్క్రీనింగ్. Okay. These are the 4 precautions what we can take. అండ్ 60 to 70% ఆఫ్ ద క్యాన్సర్స్ మీరు ప్రివెంట్ చేయగలుగుతారు. రైట్. స్మోకింగ్, ఆల్కహాల్ కి నెక్స్ట్ ఇంకొక డేంజరస్ లెవెల్ అంటే జంక్ ఫుడ్. సో జంక్ ఫుడ్ కానీ ఒబేసిటీ కానీ క్యాన్సర్ కి ఎలా రిలేటెడ్ సార్? ఒబేసిటీ రిలేటెడ్ క్యాన్సర్స్ అంటామండి. ఆల్మోస్ట్ ఒబేసిటీ రిలేటెడ్ క్యాన్సర్స్ చాలా ఉన్నాయి. బ్రెస్ట్ క్యాన్సర్స్, ఎండోమెట్రియల్ క్యాన్సర్స్, కోలోరెక్టల్ క్యాన్సర్స్, ఇవన్నీ ఒబేసిటీ రిలేటెడ్ క్యాన్సర్స్. ఒబేసిటీలో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్ ఎట్లా వస్తుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఏంటంటే మెయిన్గా బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి మనకు ఒక హార్మోన్ ఈస్ట్రోజన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ హార్మోన్ ఏం చేస్తుందంటే సెల్ ప్రొలిఫరేషన్కి ఎక్కువ ఉపయోగపడుతుంది, స్టిమ్యులేట్ చేసి ప్రొలిఫరేట్ చేస్తుంది. సో ఇట్లా ప్రొలిఫరేట్ అయ్యేటప్పుడు అబ్నార్మల్ సెల్స్ ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ అబ్నార్మల్ సెల్స్ క్యాన్సర్గా మారే అవకాశం ఉంటుంది. మనకి ఈ ఈస్ట్రోజన్ అనేది 2 సోర్సెస్ ఉంటుందండి. ఒకటి మెయిన్గా ఏంటంటే ఓవరీ, సెకండ్ది ఏంటంటే ఫ్యాట్లోంచి కూడా ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ రిలేటెడ్ మనకి ప్రొడ్యూస్ అవ్వచ్చు. సో ఈ ఈస్ట్రోజన్, ఈ ఫ్యాటీ పీపుల్లో ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎక్కువ ఉండటం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఇలా కొన్ని హార్మోన్ చేంజెస్ వల్ల, ఈ ఒబేసిటీ వల్ల మనకి కొన్ని రకాల క్యాన్సర్స్, ఎండోమెట్రియం ఆల్సో హార్మోన్ డిపెండెంట్ క్యాన్సర్స్, వాటిలో కూడా కొద్ది క్యాన్సర్స్ ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ రావడం వల్ల, కొన్ని హార్మోన్స్ స్టీరాయిడ్ హార్మోన్స్ ఎక్కువ అవడం వల్ల మనకి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందండి. ఓకే. సో స్టెరాయిడ్ హార్మోన్స్ అంటే అవి యూజువల్లీ వీళ్ళ హెల్త్ కోసం తీసుకునే నార్మల్ బాడీలో ప్రొడ్యూస్ అవుతాయి. ఓకే. కొన్ని రకాల హార్మోన్స్, స్టీరాయిడ్ హార్మోన్స్ బాడీలో ప్రొడ్యూస్ అవుతుంటాయి. కొన్ని బయట నుంచి తీసుకుంటాం స్వయం తప్పిదం చేసి, కొన్ని మన బాడీలో కూడా ఒబేసిటీ వల్ల ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయి, అవసరం దానికంటే ఎక్కువ. ఓకే. అండ్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో యూజువల్లీ ఫస్ట్ డయాగ్నోసిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ కదా, మీరు అన్నట్టుగా ఎర్లీ డయాగ్నోసిస్ చేస్తేనే తర్వాత ట్రీట్మెంట్కి కానీ క్యూర్కి కానీ ఎక్కువ సేఫర్ సైడ్ ఉంటారు వాళ్ళు కూడా. సో డయాగ్నోసిస్ చేయడానికి మెయిన్ మెథడ్స్ ఏముంటాయి సార్? డయాగ్నోసిస్ చేసిన తర్వాత ఫస్ట్ మాకు ఏదైనా అనుమానమైన గడ్డ కానీ పుండు కానీ వస్తే చిన్న బయాప్సీ తీసుకొని పంపిస్తాం. అది ఎక్కడైనా సరే ఎనీ ప్లేస్. ఓకే, చిన్న బయాప్సీ. కొన్నిటికి బయాప్సీ చేయకూడదండి. ఎస్పెషల్లీ ఓవరీ క్యాన్సర్స్కి నేను బయాప్సీ చేయకూడదు, గాల్ బ్లాడర్ క్యాన్సర్స్కి నేను చేయకూడదు, ఎడ్రినల్ క్యాన్సర్స్కి నేను చేయకూడదు. ఓరల్ కి చేయొద్దంటే మరి ఏం చేయాలి? గాల్ బ్లాడర్, ఓరల్ కాదు, గాల్ బ్లాడర్, పిత్తాశయం అంటాం తెలుగులో.
పిత్తాశయం క్యాన్సర్కి చేయకూడదు. అడ్రినల్ అంటారు, కిడ్నీ పైన ఒక గ్రంథి ఉమ్, ఉంటుంది. కొన్నిటికి మనం చేయకూడదు క్యాన్సర్. అదర్వైజ్ మిగతా వాటన్నిటికీ క్యాన్సర్ అంటే బీయింగ్ ఎక్స్పీరియన్స్ పర్సన్ వీ నో వేర్ అంటే. బట్ మోస్ట్ కామన్ క్యాన్సర్ బ్రెస్ట్కి కానీ, ఓరల్ క్యావిటీకి కానీ, ఎండోమెట్రియం కానీ, సర్వైకల్ క్యాన్సర్స్ కానీ, జిఐ క్యాన్సర్స్ కానీ మనం బయాప్సీ తీస్తాం. ఓకే. చిన్న ముక్క తీసి పరీక్షకు పంపిస్తాం. అది మైక్రోస్కోప్ ద్వారా మ్మ్. చేయడం ద్వారా మనకు అది క్యాన్సర్ సెల్సా, నార్మల్ సెల్సా, ఎంత అబ్నార్మాలిటీ ఉందని తెలుస్తుంది. ఓకే. ఒకటి. ఒకసారి మనకి అది క్యాన్సర్ అని అనుమానం ఉన్న తర్వాత ఎంతవరకు స్ప్రెడ్ అయిందో చూసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్లో ఉంటే బ్రెస్ట్ అల్ట్రాసౌండ్ కానీ, మ్యామోగ్రఫీ కానీ, యాక్సిలరీ స్క్రీన్ కానీ ఉంటుంది. మ్మ్. కొన్ని అడ్వాన్స్ స్టేజ్లో ఉంటే పెట్ స్కాన్ అని ఉంటుంది. సో ఆ స్క్రీన్ లో ఎంతవరకు స్ప్రెడ్ అయింది అనేది తెలుస్తుంది ఎంతవరకు mapping. స్ప్రెడ్ అయింది అనేది రఫ్గా తెలుస్తుంది. ఓకే. కాకపోతే వాట్ ఎవర్ ద బెస్ట్ ఇమేజింగ్ ఇప్పటి వరకు ఉన్న వాటిల్లో ఏ ఇమేజింగ్ తీసుకున్నా 2 mm కంటే చిన్నగా ఉన్న లీజన్స్ డిటెక్ట్ చేసే ఇమేజింగ్ లేదు ఇప్పుడు. మ్మ్. సో అంతకంటే తక్కువ డిటెక్ట్ చేయలేం, బట్ 2 mm కంటే ఎక్కువ ఉన్నాయని మనం డిటెక్ట్ చేయగలుగుతాం. సో ఇమేజింగ్ చేస్తాం. Okay. ఎంతవరకు ఉంది ఏంటి అనేది కొన్నిటికి అవసరమైతే చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్లో 2 cm గడ్డే ఉంది, యాక్సిలర్లో లేదు, వాళ్ళకి ఏం ఇమేజింగ్ అక్కర్లేదు. మ్మ్. సో డిపెండ్స్, అంటే మనకి స్టేజ్ని బట్టి, ఏ క్యాన్సర్ని బట్టి మనకి ఇమేజింగ్ చేస్తాం ఎంతవరకు ఉంది, ఎక్స్టెంట్ ఆఫ్ ద డిసీజ్. దెన్ ఎక్స్టెంట్ ఆఫ్ ద డిసీజ్ చేసిన తర్వాత మనకి యూజువల్గా స్టేజ్ ఉంటుంది. యూజువల్గా 4 stages ఉంటాయి క్యాన్సర్లో. ఓకే. అర్లీ స్టేజ్, స్టేజ్ 1, 2 అర్లీ స్టేజెస్ అంటాం. స్టేజ్ 3 లోకో రీజనల్ డిసీజ్ అంటాం. అంటే అన్ని క్యాన్సర్ కాదు, చాలా వరకు ఇట్లా. స్టేజ్ 4ని మెటాస్టాటిక్ డిసీజ్ అంటాం. అంటే బాడీలో వేరే పార్ట్స్కి స్ప్రెడ్ అయితే దాన్ని స్టేజ్ 4 అంటాం అనమాట. సో ఏ స్టేజ్లో ఉన్న దాన్ని బట్టి వాళ్ళకి, ఏ క్యాన్సర్లో కూడా ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ వచ్చిందని బట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. ఓకే. సో ఆ బయోప్సీ చేస్తే ఏమైనా స్ప్రెడ్ అవుతుందా క్యాన్సర్? బయాప్సీ చేస్తే దెర్ ఆర్ స్టడీ ఆల్సో. బయాప్సీ చేస్తే ఏమైనా స్ప్రెడ్ అవుతుందా అన్న స్టడీ, ఈవెన్ ఒక పెరోటిడ్ ట్యూమర్ అంటారు. యూజువల్గా ఆ పెరోటిడ్ ట్యూమర్స్లో మేము స్టడీ చేసాం. యూఎస్లో స్టడీ అయింది. ఆల్మోస్ట్ 6,000 పేషెంట్స్కి స్టడీ చేశారు. ఈ నీడిల్ ట్రాక్ వల్ల ఏమైనా స్ప్రెడ్ అయిందా అంటే దెర్ ఇస్ నో స్ప్రెడ్. ఓకే. సో ఆల్రెడీ సైంటిఫికల్లీ ప్రూవెన్ మెథడ్. బయాప్సీ చేయడం ద్వారా ఎటువంటి స్ప్రెడ్ ఉండదు, ఓన్లీ డిటెక్షన్ అవుతుంది. ఓన్లీ డిటెక్షన్ అవుతుంది. రైట్. అండ్ దీస్ ఆర్ ఎవిడెన్స్ బేస్డ్. ఐఎమ్ నాట్ టాకింగ్, ఇట్స్ మై ఓన్ వర్డ్స్. రైట్. మేబీ నేను ఒక thousands of patients ట్రీట్ చేస్తుంటాం, బట్ ఇట్స్ millions of the patients across the globe, everybody is doing. And it is a safe procedure, every protocol including biopsy. అందుకే కొన్ని క్యాన్సర్కి నేను చేయకూడదని చెప్పాను. అందుకే ఓవరీకి చేయకూడదు, ఎందుకంటే వెల్ కంటైన్డ్ ఉన్నప్పుడు ఏంటంటే చేస్తే అది రప్చర్ అయ్యి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. మరి అలాంటి టైప్ లో ఎలా డిటెక్ట్ చేయొచ్చు? సో అలాంటి టైంలో ఏంటంటే కంప్లీట్గా ఓవరీ తీసి పరీక్షకు పంపిస్తాం, పగలకుండా. ఓకే. అది డిపెండ్స్. సో గాల్ దాని బ్లాడర్ తర్వాత ప్రాబ్లం అది అంటే క్రిటికల్ కదా అది ఇంకా? ఏముండదండి, అంటే ఎర్లీ స్టేజెస్లోనే ఉంటుంది. ఆ సిస్టెక్టమీ అని అవన్నీ తీసేసి, ఒకవేళ పగిలిపోయిన వెంటనే వాష్ ఇస్తాము. అట్లాంటి ప్రికాషన్స్ తీసుకొని వీ కెన్ డూ సేఫ్లీ, నో ఇష్యూ. బట్ నీడిల్తో చేయము బయాప్సీ, డైరెక్ట్ ల్యాప్రోస్కోపీలో కానీ సర్జరీ చేసి మేము బయాప్సీ తీసుకుంటాం అట్లాంటి ఓకే. వాటిలో. ఓకే. సో కొన్నిటికి చేయకూడదు, అందుకే ఎస్పెషల్లీ 2-3 hours, ఎస్పెషల్లీ గాల్ బ్లాడర్ క్యాన్సర్స్కి, ఈ ఓవరీ క్యాన్సర్స్కి అండ్ అడ్రినల్ క్యాన్సర్స్కి, మిగతా అన్ని సేఫ్ టు డూ అండి బయాప్సీ. ఓకే. ఓకే. సో క్యాన్సర్ అన్న పదం వినిపించినప్పుడల్లా కీమోథెరపీ, రేడియేషన్ వినిపిస్తుంది. థ్యాంక్స్ టు తెలుగు ఫిల్మ్స్ అండ్ ఆల్ మనం దాని వల్ల కొంచెం తెలిసొచ్చింది అట్లీస్ట్. కానీ కొంచెం ఆఫ్ కోర్స్ కొన్నిసార్లు ఎక్కువగా హైప్ చేసి చెప్తూ ఉంటారు. బట్ కీమోథెరపీ కానీ, రేడియేషన్ కానీ ఎంతవరకు ఎఫెక్టివ్ గా ఉంటుంది? అంటే ఫర్దర్ గా ఇప్పుడు ఒక్కసారి డిటెక్ట్ అయ్యి తర్వాత ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఫస్ట్ 5 years ఆర్ ఫస్ట్ 7 years లో మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయంటారు కదా? యా, ఇదేంటంటే అండి, ఈజ్ ఆల్వేస్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. మనకి ఇది వెల్ నోన్ ఫ్యాక్ట్ అది. సో కొన్నిసార్లు ఏంటంటే మనం కంప్లీట్గా సర్జరీ చేసినా, కొన్నిసార్లు ఏంటంటే రేడియేషన్ ఇస్తాం, రేడియేషన్ కానీ కీమోథెరపీ. ఎందుకంటే మన కంటికి కనపడిన కణాలు బాడీలో ఏమైనా ఉన్నాయేమో తెలియదు కాబట్టి మనకి ఆల్రెడీ స్ప్రెడ్ అయింది. ఎందుకంటే మనకి ఏ బెస్ట్ ఇమేజింగ్ తీసుకున్నా 2 mm కంటే చిన్నవి డిటెక్ట్ చేయలేం కాబట్టి ప్రివెన్షన్ కోసం కొన్ని ఎర్లీ డిసీజెస్లో కూడా కీమోథెరపీ, రేడియేషన్ ఇస్తాం. ఓకే. సో ఆల్వేస్ ప్రివెన్షన్. తీసుకునేటప్పుడు కొద్దిగా హర్డిల్స్ ఉంటాయి. అంటే ఇట్స్ కీమోథెరపీ తీసుకున్నప్పుడు కొద్దిగా వీక్నెస్ అవ్వటము, కొద్దిగా వాంతులు అవ్వటము, ఇట్లాంటివి తీసుకున్నప్పుడు హర్డిల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రేడియేషన్ ఇచ్చినప్పుడు కూడా లోకల్లో చర్మంలో మందగా అవ్వటం, బ్లాక్ అవ్వటం, ఇట్లాంటి చిన్న చిన్న హర్డిల్స్ ఉంటాయి. బట్ ఓవర్ ద టైమ్ ఎవ్రీథింగ్ విల్ బి కరెక్టెడ్. ఫర్ ఎగ్జాంపుల్ కీమోథెరపీ తీసుకున్నప్పుడు హెయిర్ ఫాల్ అని చాలా కామన్గా మనం వింటుంటాం. బట్ ఒకసారి కీమోథెరపీ అంతా స్టాప్ అయిన తర్వాత ఓవర్ 3 to 6 monthsలో హెయిర్ రీగ్రోత్ అవుతుంటుంది. సో ఇట్స్ ఎ టెంపరరీ స్టాప్ అంతే. మీరు అది తీసుకునేటప్పుడు కొద్దిగా హర్డిల్స్ ఉంటాయి, కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. బట్ ఓవర్ ద టైమ్ యూ కెన్ డెఫినెట్లీ ఇంప్రూవ్, యూ కెన్ బికమ్ ఎ నార్మల్ పర్సన్. ఓకే. యా, అంటే మీరు అది చెప్తుంటే నాకు ఒక డౌట్ వచ్చింది దట్ యూజువలీ ఇంతమంది పేషెంట్స్ ని ట్రీట్ చేస్తూ ఉంటారు, థౌజండ్స్ ఆఫ్ కన్సర్న్స్ వింటూ ఉంటారు కదా. మీకు ఏ పాయింట్ ఆఫ్ టైంలో మీరు సెన్సిటివ్ అవుతారా, లేదంటే ఇట్లా హార్ట్ రాక్ అయిపోయి ఉంటుందా మీ స్టేట్ ఆఫ్ మైండ్ కానీ హార్ట్ కానీ?
అందరూ అంటే యాహ్! బీయింగ్ ఏ ఎంపతి అని ఉంటుందండి. మాకు అంటే బాధ అంటే టెంపరరీగా వాళ్ళు చెప్పే వింటుంటే వాళ్ళ స్టోరీస్ వింటుంటే కొద్దిగా బాధ అనిపిస్తుంటుంది. అంటే కొన్ని ఎస్పెషల్లీ కొన్ని స్టోరీస్‌లో ఈవెన్ చిన్న పిల్లల్ని చూసినా, ఇట్లాంటి వాళ్ళు చూసినా ఆహ్, బాధుంటుంది. ఎవరికైనా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఈవెన్ నువ్వు క్యాన్సర్ అని పేషెంట్స్‌కి చెప్పిన తర్వాత వాళ్ళు స్టాప్ చేయరక్కడ. ఆ! ఫస్ట్ చెప్పగానే బాధేస్తుంది. చాలా బాధేస్తుంది. అయ్యో! నాకే ఎందుకు ఇలా అయింది? నాకే బట్ ఓవర్ 1 వీక్ కొద్దిమంది 2 డేస్‌లో రికవర్ అయిపోతారు. అండ్ దే బికమ్ నార్మల్ లైఫ్. నార్మల్ పీపుల్. అండ్ దే విల్ ట్రీట్ ద పేషెంట్. మీరే చెప్పారు. మీరు వి స్టార్టెడ్ అవర్ పాడ్‌కాస్ట్ విత్ హంస నందిని. నౌ షీ ఈస్ హ్యాపీ. నేను ఫైట్ చేశాను, సర్వైవ్ అయ్యాను, హ్యాపీగా ఉన్నాను. షీ పోస్టెడ్. సో, చెప్పినప్పుడు ఎవరికైనా బాధేస్తుంది. సో, అది విన్న ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ బట్ ఈజ్ ఎ పర్సనల్‌గా మనకి వస్తే ఏంటంటే కొద్దిగా టైం ఎక్కువ తీసుకుంటుంది. బట్ ఎవరికైనా బీయింగ్ ఎ హ్యూమన్ పర్సన్ హియరింగ్ థాట్ లిటిల్ అప్సెట్ ఉంటుంది. ఎప్పుడైనా పేషెంట్స్ కొద్దిగా తిరిగొచ్చిందన్న వాళ్ళు విన్న అంత ట్రీట్మెంట్ తీసుకున్నాను డాక్టర్ గారు. నాకు ఎర్లీ స్టేజ్ తిరిగొచ్చింది. అట్లాంటప్పుడు కొద్దిగా మేము కూడా అప్సెట్ అవుతాం. బట్ వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఆర్ మినిట్స్ విల్ కమ్ బ్యాక్. యాహ్! ఎవరికైనా బాధేస్తుంది. అంటే ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ బట్ వాళ్ళ స్టోరీస్ విన్నా గాని ఎప్పుడైనా బట్ వీల్ కేమ్ అప్ అండ్ వీ హ్యావ్ టు ట్రీట్ అండ్ వీ విల్ ఇన్స్పైర్ దెమ్. అంటే ఇట్లా పేషెంట్స్ ఇట్లా ట్రీట్ చేశారు అవన్నీ. అండ్ మెయిన్‌గా ఏంటంటే పేషెంట్‌కి ఏంటంటే క్యాన్సర్ పేషెంట్‌కి ట్రీట్మెంట్ అనేది ఎవరైనా ఇస్తారు. మనం సపోర్ట్ ఇవ్వాలి. సపోర్ట్ అనేది ఎవరు బెస్ట్‌గా ఇవ్వగలరంటే 2 పర్సన్స్ ఇన్ దేర్ లైఫ్ దే విల్ గివ్ ద బెస్ట్ సపోర్ట్. వన్ ఈస్ అ డాక్టర్ హూ నోస్ ఎవ్రీథింగ్ అండ్ హీ విల్ ఎక్స్‌ప్లెయిన్ టు దెమ్. సెకండ్ పర్సన్ ఈస్ అ ఫ్యామిలీ క్లోజ్ పర్సన్. ఎస్పెషల్లీ హస్బెండ్ గానీ, పిల్లలు గానీ వీళ్ళు దీస్ ఆర్ ద సెకండ్ ఫ్యామిలీ పర్సన్స్. ఈ ఇద్దరే క్యాన్సర్ పేషెంట్స్‌కి మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ వీ హ్యావ్ టు గివ్ ద సపోర్ట్ టు దెమ్. సో, అండ్ విల్ ఎక్స్‌ప్లెయిన్ దెమ్. అంటే కొద్దిమందికి ఫస్ట్ సిట్టింగ్‌లోనే అర్థం కాదు. దెన్ అంటే మేము రీడ్ చేయాలి వాళ్ళు ఏమనుకుంటున్నారు. అండ్ ఇన్ దట్ పానిక్ సిట్యుయేషన్ వాళ్ళకి అర్థం కాదు. అంటే మేము ఏం చెప్పినా గానీ వాళ్ళు అర్థం చేసుకోలేరు. ఇన్ దట్ పానిక్ ఫ్యామిలీ కూడా. దెన్ ఒక 2 డేస్ టైమ్ ఇస్తాం వాళ్ళకి. సెటిల్ డౌన్ అవుతారు. 2 డేస్ తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ మేము ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ఇలా కాదు ఇలా అనేది. సో, ఆల్ ఆఫ్ ఎ సడెన్ కూడా కొద్దిగా అంటే పేషెంట్ రిసెప్షన్ బట్టి ఆల్ ఆఫ్ సడెన్ కూడా రివీల్ చేయం. ఇది మంచిది కాదనుకుంది టెస్ట్‌కి పంపిస్తున్నాం. ఈవెన్ నాకు బ్రెస్ట్ అని అనుమానం వచ్చింది. టెస్ట్‌కి పంపించుతున్నాం రిజల్ట్స్ చూద్దాము అని కొద్దిగా హింట్ ఇవ్వటం వాళ్ళకి. స్లోగా రివీల్ చేయటము ఇట్లాంటిది. దేర్ ఆర్ వేరియస్ వేస్ టు టాకిల్ ద పేషెంట్స్. అంటే బై ఎక్స్‌పీరియన్స్ విల్ కమ్ టు నో. అంటే ఆ పేషెంట్ ఎలా రెస్పాండ్ అవుతాడు, మనం ఎలా కన్వే చేయగలగాలి. మోర్ దెన్ ఎలా కన్విన్స్ చేయగలిగారు ట్రీట్మెంట్‌కి. చాలా మంది ఎస్పెషల్లీ డిఫికల్ట్ ఏంటంటే ఆఫ్టర్ 60 పీపుల్ అన్నీ చూసేసాను నేను ట్రీట్మెంట్ తీసుకోనంటారు. ఇట్స్ డిఫికల్టీ టు కన్విన్స్ దెమ్. సో, వాళ్ళకి ఎట్లా ఉంటుంది మీరు 60 కాదు ఇప్పుడు 80 వరకు ఎలా ఉన్నారు, ట్రీట్మెంట్ తీసుకొని ఎలా ఉన్నారు, ఈ ట్రీట్మెంట్ తీయకపోతే ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది, ఇవన్నీ వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. సో, వీ హ్యావ్ టు స్పెండ్ సమ్ టైమ్. అందరు పేషెంట్స్ ఒకేలాగా ఉంటారని చెప్పను నేను. వీ హ్యావ్ టు స్పెండ్ సమ్ టైమ్ ఫర్ ఒక పేషెంట్‌కి 1 ఆర్ 2 1 1½ అవర్ రిపీటెడ్ సిట్టింగ్ ఈవెన్ 2, 3 టైమ్స్ కూడా కౌన్సిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒక పేషెంట్ దే విల్ బ్లైండ్‌లీ బిలీవ్ యూ అండ్ దే విల్ లీవ్ టు యూ. వాటెవర్ యూ వాంట్ యూ డూ ఇట్. ఐ విల్ బి కోఆపరేటింగ్ టు దెమ్. సో, వాళ్ళకి కన్విన్స్ చేయగలిగి అట్లా సో, వేరియస్ టైప్ ఆఫ్ పీపుల్ చూస్తుంటాం. అప్పుడప్పుడు హార్ట్‌కి టచ్ అవుతుంటుంది. బట్ ఓవర్ ద టైమ్ విల్ వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఆర్ మినిట్స్ విల్ కమ్ అవుట్ ఫ్రమ్ దట్. యూ హావ్ టు గెట్ బ్యాక్ టు యువర్ వర్క్ అండ్ ఏం చేయొచ్చు అనేది. యాహ్! a lot of stories. అండ్ మీరు మీ విషయంలో ఎంతవరకు జాగ్రత్తగా ఉంటారు? నాట్ జస్ట్ ఆంకాలజీ ఇదని కాదు కానీ మీరు స్పెషల్లీ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ కానీ ఇంకా క్లియర్‌గా క్యాన్సర్ ని చూసుంటారు కదా. సో, మీ విషయంలో అండ్ ఫ్యామిలీ మెంబర్స్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? బీయింగ్ ఎ డాక్టర్ ఐ విల్ డూ మై హెల్త్ చెకప్స్ ఎవ్రీ ఇయర్లీ వితౌట్ ఫెయిల్. ఎస్పెషల్లీ డిసెంబర్‌లో నేను చేయించుకుంటాను. ఎందుకంటే మనకి వేగ్‌గా ఉంటే మనకి తెలీదు. సో, ఎవ్రీ డిసెంబర్ ఐ విల్ గో రొటీన్ హెల్త్ చెకప్ ఫర్ మై సెల్ఫ్. ఓకే. వై డిసెంబర్? వై డిసెంబర్? డిసెంబర్ అలా పెట్టుకున్నారు మీరు? యాహ్! అలా పెట్టుకున్నాను. దేర్ ఈస్ ఎ స్టోరీ బిహైండ్ దట్. వాట్ ఈస్ దట్? యాహ్! వన్ ఆఫ్ మై క్లోజ్ ఫ్రెండ్ ఈస్ మై రూమ్‌మేట్ ఫర్ ఆల్ 5 years ఆఫ్ మై ఎంబీబీఎస్. అతను డిసెంబర్ అరౌండ్ అలా ఎక్స్‌పైర్డ్ అయిపోయాడు. సడెన్ కార్డియాక్ అరెస్ట్‌తోని. సో, బికాస్ ఆఫ్ దట్ ఇన్ మెమరీ ఆఫ్ హిమ్ ఐ విల్ డూ మై హెల్త్ చెకప్ ఆన్ ఎవ్రీ డిసెంబర్. సో, అండ్ మై ఫ్యామిలీ మై వైఫ్ కూడా నేను చేపిస్తుంటాను. మై పేరెంట్స్ కూడా చేపిస్తుంటాను. బట్ ప్రాబ్లమ్ విత్ మై పేరెంట్స్ ఈస్ ఈవెన్ ఐ ఆస్క్ ఫర్ టు కమ్ ఫర్ హెల్త్ చెకప్ ఐ యామ్ హెల్తీ. ఐ విల్ నాట్ డూ ఇట్. Even you have the same problem at home. They keep on postponing. Okay. ఎవ్రీ టైమ్ నేను చెప్తాను మీరు 1 year అయిపోయింది వచ్చేసేయండి ఎంత చెప్పినా కానీ
but they are in their own aura and their beliefs. Mm. Most of the time I'll try to convince them, most of the time I'll get it done, but Okay. it's difficult to convince my parents. But my wife and me will undergo every yearly health checkup. రైట్. సో ఇప్పుడు పాస్ట్ 10 ఇయర్స్ నుండి చూస్తుంటే చాలా అడ్వాన్స్‌మెంట్స్ అయ్యాయి. టెక్నాలజీలో కూడా చాలా చేంజెస్ వచ్చాయి గదా! సో ఒక డికేడ్ బిఫోర్ అండ్ ఇప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్ ఎలా ఉంది అంటే హౌ కెన్ యూ ఎలాబరేట్? యాహ్! డెఫినెట్‌గా చాలా చేంజెస్ వచ్చాయండి. ఒక డికేడ్‌లో ఎంత చేంజెస్ వచ్చాయంటే క్యూర్ రేట్స్ ఆల్మోస్ట్ 10-15% పెరిగాయి ఒకటి. రెండోదేంటంటే ఇంతకుముందు ఓన్లీ క్యాన్సర్ ట్రీట్మెంట్ గురించే ఆలోచించేవాళ్ళం 2016 అట్లాంటప్పుడు. ఇప్పుడు క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే నా ఇంటెన్షన్ ఒకప్పుడు ఏంటంటే క్యాన్సర్ ట్రీట్ చేసామా, క్యూర్ అయిపోయిందా అంతే. ఇట్స్ మై డన్, మై జాబ్ ఈజ్ ఓవర్. ఓకే. నవేడేస్ ఇప్పుడు మేము ఎలా ఆలోచిస్తున్నామంటే ట్రీట్మెంట్ ఈస్ పార్ట్ ఆఫ్ దేర్ లైఫ్. సో ఐ హ్యావ్ టు కీప్ దట్ పేషెంట్ బ్యాక్ టు దేర్ నార్మల్ లైఫ్. నేను ట్రీట్మెంట్ అంతా చేసిన తర్వాత వాళ్ళ రొటీన్ లైఫ్ వాళ్ళు లీడ్ చేయగలగాలి వితౌట్ డిపెండెంట్ ఆన్ ఎనీవన్. దట్ ఈస్ మై ఇంటెన్షన్ ఆఫ్ ట్రీట్మెంట్ రైట్ నౌ. ఓకే. ఇంతకుముందు ఏంటంటే రాడికల్గా చేసేవాళ్ళం, సర్జరీ ఎక్కువ చేసేవాళ్ళం. బ్రెస్ట్ ఉంటే ఎంఆర్ఎం ఎక్కువ చేసేవాళ్ళం, ఇప్పుడు బీసీఎస్. అండ్ ఇప్పుడు సర్జరీ అనేది కన్ఫైన్ చేస్తున్నాం. అండ్ బెస్ట్ అవుట్కమ్స్ వితౌట్ కాంప్రమైజింగ్ ఆంకలాజికల్ ఎంత వరకు మినిమల్ చేయాలి. ఇంతకుముందు 2016లో చేసుకుంటే ఎక్కువ మంది ఓపెన్ ప్రిఫర్ చేసేవాళ్ళు. ఇప్పుడు లాప్రోస్కోపిక్ ఆర్ రోబోటిక్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. మినిమల్ ఇన్వేజివ్ అంటాం. సో దట్ రికవరీ విల్ బి ఫాస్ట్, అవుట్కమ్స్ విల్ బి బెటర్. ఇంతకుముందు ఇంత ఇమ్యూనోథెరపీ, టార్గెటెడ్ థెరపీలో అడ్వాన్సెస్ లేవు. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఇమ్యూనోథెరపీ ఆర్ టార్గెటెడ్ థెరపీ. ఇమ్యూనోథెరపీలోనే మన ఓన్ బాడీ ఇమ్యూనిటీని యాక్టివేట్ చేసి క్యాన్సర్ సెల్స్ హ్యాండిల్ చేసేది. ఇవన్నీ చాలా వరకు రీసెర్చ్ లో. సో ఇమ్యూనోథెరపీ అనేది చాలా బిగ్గెస్ట్ చేంజెస్ తీసుకొచ్చింది. బిగ్గెస్ట్ చేంజెస్ 10 years ఇట్స్ వన్ ఆఫ్ ద మిరాక్యులస్ చేంజెస్ అని చెప్పుకోవాలి మనం. క్యూర్ రేట్స్ పెరిగాయి. సో ఇంతకు ముందు ఏంటంటే డైరెక్ట్ సర్జరీకి ఎక్కువ ప్రిఫర్ చేసేవాళ్ళం. ఇప్పుడు డౌన్ సైజింగ్, కీమోథెరపీ, నియో అడ్జువెంట్ సెట్టింగ్స్ ఇవన్నీ చేస్తున్నాం. సో డెఫినెట్గా ఓవర్ 10 years దెర్ ఇస్ ఎ డ్రాస్టికల్ ఇంప్రూవ్మెంట్ ఇన్ హెల్త్ కేర్ సిస్టమ్ అండి. ఓకే. బట్ ఎంత టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ అయినా కూడా ఫైనలీ క్యాన్సర్ క్యాన్ బి క్యూర్డ్ అంటే మళ్ళీ రాదు అనేది తీసుకురాలేరు కదా. ఎందుకని క్యాన్సర్ అంటే అలా అంటే బయట ఉన్న నోషన్ ప్రకారం చెప్తున్నాను, మీరు అఫెండ్ అవ్వద్దు. బికాజ్ క్యాన్సర్ నుండి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ నుండి ఫార్మాసిటికల్ కంపెనీస్ కానీ హాస్పిటల్స్ కానీ దే ఆర్ మేకింగ్ మనీ. సో దానికి ఫుల్ స్టాప్ ఉండదు, ఎందుకంటే దే కాంట్ మేక్ మనీ మోర్ అన్నట్టుగా. That is a completely false belief అండి. Nobody will exploit in a harm, and already their mental trauma ఉన్నాయి కాబట్టి no people will exploit such a sick people. అది కంప్లీట్గా ఇది ఫాల్స్ బిలీఫ్ అని చెప్తాను నేను. వాట్ ఈస్ ద బెస్ట్ ఫర్ ద పేషెంట్ విల్ డూ. డెఫినెట్గా కొన్ని రకాల ట్రీట్మెంట్ మీరు అనుకుంటారు. ఫర్ ఎవ్రీ పేషెంట్ విల్ నాట్ గివ్ ద సేమ్ ట్రీట్మెంట్ ఫర్ ఎవ్రీ పేషెంట్స్. మేము చాలా కన్సిడర్ చేస్తాం. వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్, వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ ఇవన్నీ కూడా కన్సిడర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నది చెప్తాను నేను, ఒక ఎగ్జాంపుల్. ఒక పేషెంట్ కనుక పూర్ పేషెంట్ వచ్చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్కి ఉంది. బ్రెస్ట్ క్యాన్సర్లో HER2 పాజిటివ్ అని వస్తే ట్రాన్స్టూజిమాబ్, పర్టూజిమాబ్ కాంబినేషన్ ఇవ్వాలి. అది అరౌండ్ 2 lakhs వరకు ఉంటుంది ట్రీట్మెంట్, 2 to 3 lakhs వరకు ఉంటుంది ఇంజెక్షన్. పూర్ పేషెంట్స్ వచ్చారు, నేను ఐ కాంట్ ఆఫర్ ద సేమ్ ట్రీట్మెంట్ టు దెమ్. ఓకే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టు దెమ్. ఇది ఇచ్చేయడం వల్ల ఒక 5% బెనిఫిట్ ఉంటుంది. బట్ ఇన్ ఫైనాన్షియల్ కండిషన్ డోంట్ గో ఫర్ క్రైసిస్, జస్ట్ సింపుల్ కీమోథెరపీ, రేడియేషన్ ఫాలోడ్ బై సర్జరీ, కీమోథెరపీ, సర్జరీ ఫాలోడ్ బై రేడియేషన్ తీసుకోండి అని చెప్తాం. సో వీ విల్ నాట్ కన్సిడర్ మెనీ ఫ్యాక్టర్స్ ఇన్ టు ద కన్సిడరేషన్. అండ్ ఇది లైఫ్ లాంగ్ తీసుకోవాలంటే నో, నాట్ రిక్వైర్డ్ లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్. బట్ క్లోజ్ అబ్జర్వేషన్లో మీరు 5 years ఉండాల్సింది ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ దే ఆర్ సపోర్టెడ్ బై ద గవర్నమెంట్ స్కీమ్స్ ఇప్పుడు ఉన్న వాటిలో. అండ్ ఎవ్రీథింగ్ క్యాన్సర్ రిలేటెడ్ ట్రీట్మెంట్ అంతా ఇన్సూరెన్స్లో కవర్ అవుతుంది. సో ఇవన్నీ ఏంటంటే ఫాల్స్ బిలీఫ్. ఫార్మా జిమిక్ అంటారు. నో, దెర్ ఇస్ ఎ డెఫినెట్. మీరు ఒక డ్రగ్ ఇవ్వాలి అంటే దానికి వాట్ వీఆర్ ఫాలోయింగ్ ఇస్ కంప్లీట్లీ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్. ఇది నా ఓన్గా ఇస్తాను, ఫార్మా కంపెనీ చెప్పిందంటే ఇస్తాను లేదు. ఇట్స్ ఎ స్టడీడ్. ఎంతమందిలో అంటే అట్లీస్ట్ 5,000-6,000 మెంబర్స్లో స్టడీ చేసి ఈ డ్రగ్ ఇస్తే బెనిఫిట్ ఎంత ఉంది, హార్మ్ ఎంత ఉంది, ఇవన్నీ స్టడీ చేసేసి బెనిఫిట్ ఉంది అంటేనే మేము ఇస్తాం. దట్ ఈస్ కాల్డ్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్. అంతేగాని నాకు ఇష్టం వచ్చిన ఇది డ్రగ్ అంటే నాకు ఇష్టం వచ్చింది నేను ఇచ్చేస్తాను అట్లా అనడానికి ఏమీ లేదు. ఎవ్రీథింగ్ ప్రోటోకాల్ బేస్డ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎవిడెన్స్ బేస్డ్. మీరు నన్ను అడిగితే నువ్వు ఎందుకు ఈ ట్రీట్మెంట్ చేసావు అంటే నేను డైరెక్ట్గా ఎవిడెన్స్ చూపించగలను. దెర్ ఆర్ వేరియస్, అంటే యూరోపియన్ గైడ్లైన్స్ ఉంటాయి, అమెరికన్ గైడ్లైన్స్ ఉంటాయి,
మన ఇండియాలో టాటా గైడ్లైన్స్ ఉంటాయి. ఇవన్నీ నేను నీకు చూపించాను. ఈ గైడ్లైన్స్‌లో ఇట్లా ట్రీట్మెంట్ చేస్తే ఇట్లా రికవర్ అయ్యేవాళ్ళు అని అందుకే నేను చేశాను. ఓకే. సో ఇట్స్ నాట్ లైక్ ఇట్స్ అ ఫాల్స్ బిలీఫ్. అంటే చెప్పేవాళ్ళు ప్రతి దానికి నెగెటివ్. నేను ఒక సింపుల్ అంటే ఇట్స్ మీకు రిలవెంటో కాదో చెప్తాను అనుకో. నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను. నేను చాలా మందికి చెప్పాను ఇది. రైట్. ఒక హస్బెండ్ అండ్ వైఫ్ గుర్రం మీద పోతున్నారు. హస్బెండ్ ఎక్కాడు, వీడు చూడరా ఆ ఉమెన్ని కేర్ చేయట్లేదు అంటారు. సెకండ్ వైఫ్ని ఎక్కిచ్చాడు, వీడు చూడు వైఫ్ని ఎక్కిచ్చాడు, వీడికి ఎట్లా సుఖపడాలో కూడా తెలియదు అంటారు. ఇద్దరు ఎక్కాడు, చూడు గుర్రాన్ని బాధ పెడుతున్నాడు. ఇద్దరు ఎక్కలేరు, వీడు తెలివి తక్కువ. రైట్. సో మీరు ఏది చేసినా కానీ కామెంట్ చేసే వాళ్ళు ఉంటారు, ఫాల్స్ గా అంటే నెగటివ్ గా తీసుకునే వాళ్ళు ఉంటారు. ఈ అంటే బట్ వి డోంట్ నో, ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైం లో ఎవరో ఒకరు దీన్ని మిస్యూజ్ చేసుకుంటూ ఉండొచ్చు కదా. యా డెఫినెట్ గా మిస్యూజ్. ఇంకో 100% జెన్యూన్ పీపుల్ ఎవరు ఉండరు. అంటే మీన్స్ 100% లో ఒకటి ఇద్దరు మిస్బిహేవ్ చేసే వాళ్ళు ఉంటారు. అట్లానే అందరూ జనరలైజ్ స్టేట్మెంట్ ఇవ్వకూడదు మనం. రైట్. డెఫినెట్ గా దేంట్లో 100% ఐడియల్ అన్న వర్డే లేదండి ప్రపంచంలో. కరెక్ట్. ఈవెన్ డ్రగ్ లో కూడా. సో డెఫినెట్ గా ఒకళ్ళిద్దరు చేసుకుండొచ్చు మిస్యూజ్, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ విల్ డూ ఎథికల్ ప్రాక్టీస్ and whatever the best for the patient with whatever evidence based medicine what we are following nowadays. మాక్సిమం బెస్ట్ ఇవ్వడానికి. Yes. రైట్. అండ్ ఆల్సో ఒక్కసారి డయాగ్నోసిస్ అయిన తర్వాత క్యాన్సర్ కొంతమంది ఆపరేషన్ వద్దు, సర్జరీ వద్దు అని చెప్పేసి హెర్బల్ కానీ ఆయుర్వేదం కానీ వెళ్ళడానికి కొంతమంది ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు సర్జరీ చేయించుకున్న చాలా మంది కూడా ఫస్ట్ అక్కడికి వెళ్ళి కన్సల్ట్ అయ్యి వచ్చిన వాళ్ళు ఉంటారు మెజారిటీ. సో వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు మీరు? నేను ఇప్పుడే చెప్పాను, మనం డిస్కస్ చేసాం ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్. వాళ్ళు ఆయుర్వేదంలో వాళ్ళు ఏదైతే మెడిసిన్ ఇస్తున్నారో దానికి వాట్ ఈస్ ద ఎవిడెన్స్, అది క్యాన్సర్ మీద ఎట్లా ఎఫెక్ట్ చేస్తుంది, ఎట్లా అవుట్కమ్స్ వస్తాయి అనేది మనకి ఇంతవరకు అయితే ఎవిడెన్స్ అయితే లేదండి. అంటే వాళ్ళు ఒక 100 మందిలో తీసుకున్నారు, ట్రీట్మెంట్ ఇచ్చారు, 100 మందిలో ఎంతమంది క్యూర్ అయింది అని ఇంతవరకు ఎవిడెన్స్ లేదు వాళ్ళ స్టడీస్లో. వెన్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ ఈస్ దేర్, అంటే మనం ర్యాండమ్గా 100లో ఒకళ్ళు క్లిక్ అయింది అంటే. అండ్ మీకు ఒకటి చెప్తాను, సచ్ ఏ బ్యూటిఫుల్ మెకానిజం. మనకి ఇమ్యూనోథెరపీ ఎట్లా ఇవాల్వ్ అయిందో తెలుసా? ఒక పేషెంట్కి సార్కోమా పేషెంట్ అంటే లెగ్ సార్కోమా పేషెంట్కి యాక్సిడెంటల్గా ఇరిసిపిలస్ అనే ఒక ఇన్ఫెక్షన్ వచ్చింది. ఇన్ఫెక్షన్ వచ్చి ఫీవర్ వచ్చిన తర్వాత వాళ్ళు యాక్సిడెంటల్ చూస్తే ఆ గడ్డ తగ్గిపోయింది. ఓకే. సో ఆ డాక్టర్ ఏం చేశాడంటే సేమ్ ఇన్ఫెక్షన్ మిగతా వాళ్ళలో ఇచ్చాడు, మిగతా ఆ గడ్డలు ఉన్న వాళ్ళలో ఇచ్చాడు అనమాట. సేమ్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత చాలా మందికి ఆ గడ్డ తగ్గటం కానీ కంట్రోల్లో ఉండటం కానీ కొద్దిమంది క్యూర్ అయింది. ఓకే. అర్థమైందా? అట్లా ఇమ్యూనోథెరపీ స్టార్టెడ్. మనకి మన ఓన్ బాడీ ఇమ్యూనిటీని యాక్టివేట్ చేసేసి మనం క్యాన్సర్ని క్యూర్ చేయొచ్చు అన్న ఒకటి. సో అక్కడ నేచర్, ఆ ఫస్ట్ పేషెంట్ ఎట్లయితే ఇవాల్యుయేట్ చేసిందో నేచర్ టేక్ కేర్. కొద్ది మందికి ఏంటంటే అలా కొద్దిగా ఎఫెక్ట్స్ ఉంటాయి, వాళ్ళని ఎగ్జాంపుల్గా చూపించేసి మేము చేసింది మిరాకిల్స్ చేస్తాము అంటే ఐ డోంట్ బిలీవ్. సో ఐ డోంట్ హ్యావ్ ఎవిడెన్స్, అండ్ వెన్ వాళ్ళు ఎవిడెన్స్ లేదు ఒకటి, ఐ డోంట్ బిలీవ్. అంటే ఎట్లా వర్క్ అవుతుంది వాళ్ళు ఏం ఎక్స్ప్లెయిన్ చేయలేరు. సో ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్ నాన్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్. ఓకే. రైట్. సో ఇన్ ఇయర్స్ ఆఫ్ మీ ఎక్స్పీరియన్స్లో స్పెషలీ క్యాన్సర్ రిలేటెడ్ డిసీజెస్ని క్యూర్ చేయడంలో, అంటే క్యాన్సర్ అంటేనే నాట్ జస్ట్ ఒక సింగిల్ ఎంటిటీ, దాని అండర్లో చాలా డిసీజెస్ ఉంటాయి అంటారు కదా. సో అవి ఏంటి, అంటే ఏమైనా లిస్ట్ ఉంటుందా, లేదంటే ఒక్కొక్కటి కొత్తగా ఏమైనా ఎవాల్వ్ అవుతాయా? క్యాన్సర్లో కూడా చాలా రకాల క్యాన్సర్స్ ఉంటాయండి, ఈచ్ అవే వన్కి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్టమక్లోనే తీసుకుందాం, దాంట్లో ఎడినోకార్సినోమా అని, లింఫోమా అని, గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్యూమర్ అని, సార్కోమాస్ అని చాలా రకాల క్యాన్సర్స్ ఉంటాయి. అండ్ ఒకప్పుడు ఏంటంటే క్యాన్సర్గా చేసేవాళ్ళం, తర్వాత ఏంటంటే మైక్రోస్కోప్లో చూసి క్యాన్సర్ టైప్ చేసాం, తర్వాత ఏంటంటే ఐఎస్సి చేసి క్యాన్సర్ టైప్ చేసాం. ఇప్పుడు మేము ఎంత స్టేజ్కి వెళ్ళామంటే జెనెటిక్ జీన్స్ వరకు వెళ్ళేసి ఏ జీన్ అయితే అబ్నార్మల్ ఉందో ఐడెంటిఫై చేసి ఆ జీన్కి తగ్గ ట్రీట్మెంట్ ఇస్తున్నాం. సో అంత ఇవాల్వ్ అవుతున్నాం ఓవర్ ద టైమ్. ఆల్వేస్ బీయింగ్ ఎ డాక్టర్, ఇట్స్ ఆల్వేస్ వీ హ్యావ్ టు స్టడీ అండ్ వీ హ్యావ్ టు అప్డేట్ అవర్ నాలెడ్జ్. డెఫినెట్గా సైన్స్ ఇవాల్వింగ్ అవుతుంది, డెఫినెట్గా మారుతూనే ఉంది. క్యాన్సర్ టైప్స్, ఇంతకుముందు బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఒకటే టైప్స్ ఉంటాయి, తర్వాత 4 టైప్స్ చేశారు, ఇప్పుడు గ్రేడ్ చేస్తున్నారు, ఇప్పుడు 21 జీన్ ఎస్ఏ వచ్చింది. అట్లా డెఫినెట్గా ఇవాల్వ్ అవుతున్నాయి, డెఫినెట్గా టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ మారుతూనే ఉన్నాయి. రైట్ సార్. అండ్ బిఫోర్ క్లోజింగ్, మీ ఇన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లో మీరు ఎవరికైనా సజెస్ట్ చేసే, అండ్ ఫర్దర్గా కూడా, ఎందుకంటే కొన్నిసార్లు మన చేతుల్లో ఉండదు, జెనెటికల్ అబ్నార్మాలిటీ కాబట్టి అది ఎప్పుడు ట్రిగర్ అవుతుందో ఎప్పుడు బయటపడుతుందో చెప్పలేం కాబట్టి, సో డూస్ అండ్ డోంట్స్ అంటే ఎవ్రీ వన్ ఫాలో అవ్వాల్సిందంటే ఏం చెప్తారు? ఓన్లీ 4 ఉన్నాయండి. ఒకటి హెల్దీ ఫుడ్,
అవాయిడ్ జంక్ ఫుడ్స్, అవాయిడ్ అడిక్షన్స్ లైక్ ఆల్కహాల్, స్ట్రెస్-ఫ్రీ లైఫ్ అండ్ ఎక్సర్సైజెస్ ఓకే. and preventive screening. These are the only 5 things in your life. What is in your hand? రైట్. Yeah. దెన్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యర్ టైం. Welcome, Ani. Thank you. Namaste. నమస్తే.